సో ఒక విషాదకరమైనటువంటి వార్త. బొడిగే శోభక్క భర్త బొడిగే గాలన్న నిన్న సాయంత్రం ఆయన చనిపోవడం జరిగింది. కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన బొడిగే శోభక్క ఆయన ఒక ఐకానిక్ మోడల్గా ఉండేది చొప్పదండి ఏరియాలో. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక వీర పోరాటం చేసినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో బొడిగే గాలన్న చనిపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. గాలన్న గతంలో పీపుల్స్ వార్స్లో పనిచేసిండు. ఆ తర్వాత శోభక్కతో వివాహమైంది. శోభక్కతో వివాహం తర్వాత అయితే కొద్దిగా ఆరోగ్యం బాగలేక గత కొంతకాలం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. చాలా అందుకోసమే మొన్నటిసారి చొప్పదండి ఎన్నికల్లో గాలన్న పెద్దగా అంటే శోభక్క కూడా అటు దృష్టి పెట్టలేకపోయింది. తద్వారా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, అటు రాజకీయంగా ప్లస్ ఇప్పుడు కుటుంబ పరంగా కొంత ఇబ్బందులో ఉంది. శోభక్క ఇంట్లో విషాదం జరిగింది. గాలన్న ఆత్మకు శాంతి జరగాలని నాకు మిత్రుడు చాలా మంచి ప్రతిసారి నాకు ఫోన్ చేసి అన్న ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, అది అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనేక సార్లు నాకు సలహాలు ఇచ్చినటువంటి గాలన్న ఇక దూరం అవడం నిజంగా అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఒకసారి చూద్దాం. ఇదే చనిపోయినటువంటి ఆయన బొడిగే శోభక్క బాగా రోధిస్తూ ఉంది. శోభక్కకు నిజంగా ఓ రకమైనటువంటి బలమైన తోడు శోభక్క నిర్ణయాల్లో అన్నిట్లలో ముందుంటేటువంటి గాలన్న చనిపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. సో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని క్యూనిస్గా తిన్మార్ మల్లన్నగా కోరుకుంటా ఉన్నాం. బొడిగే శోభక్క బొడిగే గాలన్న అంత్యక్రియలు ఇవాళ నిర్వహించే అవకాశం ఉంది. సో కరీంనగర్లో నిర్వహిస్తారా, మరి హుజురాబాద్లో నిర్వహిస్తారా, ఇక్కడ నిర్వహిస్తారని చూడాలి. సో ఇది ఇట్లా ఉంటే ఇక సిరిసిల్ల పట్టణం ఆగమైంది. సిరిసిల్లలో చేనేత కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఇవి నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఇవన్నీ చెప్తున్నటువంటి మాట. 10 ఏళ్లలో సిరిసిల్ల అద్దపు తునక అయిపోయింది. సిరిసిల్ల చేనేతల తలరాతలన్నీ మారిపోయినాయి. మొన్నటిదాకా ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేదాకానేమో ఈ వార్తలు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే సిరిసిల్లలో నేతన్నల బతుకులు ఆగమైపోయినాయి, నేతన్నల జీవితాలన్నీ ఛిద్రమైపోయినాయి. అసలు తినడానికి తిండే లేదు. వాళ్ళంతా పవర్ లూమ్స్ అన్నీ కింద పడిపోయినాయి, మీద పడిపోయినాయి. రకరకాల వార్తలు ఎత్తా ఉన్నాయి. మరి నువ్వు చేసిన అద్దం తునికేది? ఈ 10 ఏళ్ళు బట్టి అంతకుముందు కూడా నువ్వే ఉన్నావు కదా ఎమ్మెల్యేగా, అంతకుముందు కూడా నువ్వే ఉంటివి. అంటే అప్పటికప్పుడైనట్టు దీర్ఘకాలిక ఆలోచన లేదు నీకు? తాత్కాలికంగా ఇట్లా దీర్ఘకాలిక ఆలోచన కాదు కదా. నువ్వు చేసింది ఏం లేదు. సిరిసిల్లలో చేనేతల బతుకులు కాదు మారింది, సిరిసిల్లలో తోటాగే బతుకు మారింది, సిరిసిల్లలో చీటి రామారావు బతుకు మారింది, చీటి నరసింహరావు బతుకు మారింది. ఆ తర్వాత ఈ వెలమోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బతుకులు మారినాయి. కేసీఆర్ అంట తిరిగేటువంటి చెంచాల బతుకులు మారినాయి తప్ప చేనేత కార్మికుల బతుకులు మారలే. ఇది ఒప్పుకుంటున్నట్టే లెక్క. 10 ఏళ్ళు బట్టి నువ్వు అధికారంలో ఉండి కూడా వాళ్ళకి ఏం చేయలేకపోయినావు. ఇవాళనేమో మళ్ళా మొసలి కన్నీరు, ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది. ఇక ఆయన హరీష్ రావు గారు ఆయన మొత్తం కేఆర్ఎంబికి తాకట్టు పడ్డది, మొత్తం కృష్ణాని అప్పచెప్పిర్రు, దీన్ని అప్పచెప్పిర్రు. గతంలో జైపూర్ ప్లాంట్ పోయింది, ఇప్పుడు ఇది పోతా ఉంది, అది పోతా ఉంది, రేపు పవర్ ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నావు. పురియమ్మ మీరేమో అద్దం తునుక తయారు చేసి పెట్టి బంగారు పాలెంలో పెట్టిన తర్వాత ఎట్లా పోతున్నాయి ఇవన్నీ బంగారు పాలెంలో పెట్టిరాంటివి. బంగారు పాలెంలో కోయించి మళ్ళీ ఎసలకి ఎందుకు, మట్టి కుండలకు ఎందుకు పడతా ఉన్నాయి ఇవన్నీ? అంగలారుస్తున్నాడు. మీ ఇద్దరికి ఏమైనా అర్హత ఉందా ఈ రాష్ట్రంలో సమస్య మీద మాట్లాడే అర్హత? అసలు ఈ రాష్ట్రానికి పట్టిన సమస్యనే మీ కుటుంబం కేసీఆర్. ఇక ఇవి తప్పించుకోవడానికి ఇలాగ స్కాములు ఏ ఫైల్ ముట్టినా దాంట్లోకి కేటీ రామారావు వాళ్ళ బినామీలు వెళ్తారు, హరీష్ రావు వాళ్ళ బినామీలు వెళ్తారు, కవిత వాళ్ళ బినామీలు వెళ్తారు. వీళ్ళే కదా మొత్తం ఉన్నదంతా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వ సంపద కొల్లగొట్టింది కేసీఆర్ కుటుంబం. ఇక ఈ అన్నిటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి? ఇప్పుడు మన ఏది కోన్బనైగా కరోడ్పతి ఆడితే వనుకో 2-3 లైఫ్ లైన్లు ఉంటాయి. ఆడియన్స్ పోల్ అని, ఆ తర్వాత
తర్వాత ఇంకోటి ఏదో ఫోన్ ఒకటి ఫ్రెండ్ అని, చేసుకుంటే, ఆ తర్వాత డబుల్ డెక్కర్ అని, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. మీ లైఫ్ లైన్లు అయిపోయినాయి ఆల్రెడీ. మీ లైఫ్ లైన్లు అయిపోయినాయి, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు, మిమ్మల్ని ఒటగొట్టిరు జనం, అయిపోయింది. మళ్ళా మాకు లైఫ్ లైన్లు కావాలి. ఇప్పుడు తెలంగాణ మీద ఎనలేని ప్రేమ వీళ్ళకు. ఎనలేనంటే ఇక వాయమ్మో వీళ్ళు లేకపోతే ఎక్కడ తెలంగాణ అనేటట్టు చేస్తున్నారు. మీరు లేకపోయినా, మీరున్నా పీకినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇట్లే ఉంటుంది. తెలంగాణకు వచ్చిన నష్టం ఏం లేదు, అన్ని బడివై పనులే. సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరున్నారు ఇప్పుడు? సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు కావచ్చా? ఆ? నువ్వే కదా. చేనేత కార్మికులు ఎందుకు ఆగమవుతున్నాయి? నమస్తే తెలంగాణ రాస్తా ఉంది కదా. చేనేత కార్మికులు నిజంగా బాగుపడి ఉంటే ఈ నెల రోజులలో ఎట్లా ఆగమైపోయారు? నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ నువ్వు ఉన్నావు కదా నా సిపాయివి. ఇంకా సిగ్గు లేకుండా నమస్తే తెలంగాణ పత్రికలో రాసుకుంటా ఇది ఆగమైపోతుంది, అది ఆగమైపోయింది. 10 రోజులలోనే చందమామను మొత్తం ఇట్లా తెచ్చి ఇట్లా పెట్టేది ఉండేనేమో రేవంత్ రెడ్డి గారు. రామా ఈ కోతేశాలు బంద్ చేసుకో. ఇప్పటిదాకా జనం ఓడగొట్టిరు కదా, ఇప్పుడు నీ కోతులు నీ ఎంట తిరుగుతున్న వానరసేన ఓడగొడుతుంది. నేను చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే ఓడగొడతారు మిమ్మల్ని. రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నట బీఆర్ఎస్ఏ రక్షణ. దేనికి రక్షణ అయ్యా? పోయినసారి 9 గెలిపిస్తే ఎవడన్నా ఒకటి నోరు తెరిచి మాట్లాడినాడు? పాలమూరుకు జాతీయ హోదా కావాలని అడిగినోడు ఉన్నాడా? ఒకడన్నా రాష్ట్రానికి రావాల్సిన నిధుల సంగతి ఏందని ప్రశ్నించినోడు ఉన్నాడా? పోయి కుక్కిన పేరు లెక్క కూర్చుంటుంది. పరమానందే శిష్యు లెక్క పోయి కూర్చున్నారు ఆడ 9 మంది. మెడల్ వంచుతా అంటే మీరే వంచుతుంది. పోయి మేము మోడీ మెడల్ వంచుతాను. మోడీ మెడల్ వంచుడు కాదు, ఈయననే పోయి మోడీ ముంగడ మెడల్ వంచి వచ్చిండు. మెడల్ కిందికి వంచి వచ్చిండు. నువ్వు చేసింది గదే కదా కేసీఆర్, నీ కుటుంబం చేసిందంతా గిదేనా? శివలింగం మీదకేం తేలు జారిపడ్డదయా? అయిపోయింది, జారిపడ్డది ఆల్రెడీ. నువ్వు ఇంకా తెలంగాణ అనే సెంటిమెంట్ శివలింగాన్ని ఎక్కి కూర్చుని అనుకుంటున్నావు, కానీ నేను నమ్మే పరిస్థితిలో లేరు. నీ లైఫ్ లైన్లు అయిపోయినాయి ఆల్రెడీ. తెలంగాణకు కేసీఆర్ కుటుంబానికి బొడ్డుతాడు తెగిపోయింది, ఆల్రెడీ ఏర్పడ్డరు. నువ్వు ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిని చేసినావో దాన్ని తీసుకుపోయి అప్పుడే ఒడిచిపోయింది. ఆ ఒరిస్సా అధ్యక్షుడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఈ ఏపీ అధ్యక్షుడు ఏడున్నాడో ఎవరికి తెలియదు. ఈ మహారాష్ట్ర కాడ ఒకరిని పెట్టినావు, మహారాష్ట్ర కాడ ఆయన ఎటో పోయాడు పత్తకు లేకుండా. రేపు పొద్దుగాల టీఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే ఉండే పరిస్థితి కనిపిస్తలేదు. 3 ఎమ్మెల్యేలు మమ్మల్ని చేసుకోరని తిరుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. తెలుస్తలేదా మీకు? చాలా మంది ఉన్నారు. రేపు పొద్దుగాల మీ లేదు, నువ్వు నీ బావనే. మొన్న ఇద్దరు గుద్దుకురాట కదా, ఇద్దరు కలిసి గుద్దుకురాట కదా ఇంటికాడ. ఈ సేమ్ అదే పరిస్థితి అవుతుంది. కేసీఆర్ కాలిరగొచ్చింది, వీళ్ళు కొట్లాడుకోనేనట. సోషల్ మీడియాలో ప్రచారం అయితేనే ఉంది కదా దిక్కు. వీళ్ళిద్దరు కొట్లాడుకొనే కాలిరగొట్టిరట. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి లక్షలాది కోట్ల రూపాయల సంపదను చెరబట్టి భూములు కబ్జా పెట్టి మొత్తం అన్ని వ్యవస్థలను, ఆఖరికి కంట్రోల్ బియ్యంలో అవినీతే, దళిత బంధులో అవినీతే, డబుల్ బెడ్రూమ్లో అవినీతే. ఎక్కడ చూసినా కేసీఆర్ క్లియర్గా చెప్పిండు కదా, 10 లక్షలకు 3 లక్షల కమిషన్ తీసుకుంటారు మా వాళ్ళని, 30% కమిషన్ అని చెప్పే. ఇంకా ఏమున్నది కేసీఆర్ నువ్వు చెప్పడానికి? జర పోరని మీద నీళ్లు చల్లు, ఇంకా భ్రమ పోతలేదు, నేనే అధికారం ఉన్నా అనుకుంటుండు ఇంకా రాముడు. ఈ సలీంపేకు మాటలు బంద్ చేసి ఈ ఫకర్ తగ్గించుకొని ఏమైనా భూమి మీదకి దిగొస్తే ఎవడన్నా ఇంత ముద్దేస్తాడు. లేకపోతే ఇదే ఫకర్ తోని, ఇవే బటవాయి మాటలతోని ఇవే చేస్తామంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు. మీతోటి అయ్యేది లేదు, పోయేది లేదు. 36 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటా, 36 పెట్టుకో, 300 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకో. ఇది వరదాకున్నాయి నీ కావా? TV9 ఏమంది, NTV ఏమంది, 10 TV ఏమంది, టీ న్యూస్ ఏమంది, తెలంగాణ టుడే ఏమంది, ఈనాడు ఎవరు మెయింటైన్ చేసే, నమస్తే తెలంగాణ ఎవరిది, ఆంధ్రప్రభ ఎవరిది, మన ఇవన్నీ ఉంటే కూడా ఏం బీకలేకపోయా. ప్రజలకు ఒకటే ఒక్క అంశం, కేసీఆర్ను ఉంచాలనా దించాలనుకుని దించారు అంతే. మళ్ళా ఎక్కియాలి. ఇప్పటికి 1 రోజులలో ఏదో ప్రేమ ఉట్టి పడుతుంది. నిన్న చూస్తే కదా పోలు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విశ్వాసం పెరిగిందంటే పెరిగిందని 190% అని చెప్తా ఉన్నారు. ఇంకా నువ్వు చేసేదే ఉంటుందాడా? ఇంకేదో సోషల్ మీడియాలో హైప్ తీసుకురావాలి, ఇంకేదో చేయాలి. ఇక కేటీ రామారావు కథ, వాడు ఎంత లంగా అంటే నిన్ను నీ సోషల్ మీడియా వల్లే పరమలంగా చేస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రజలారా, మనం ఏం చెప్పినాము? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టినారు. ఈ సంపదను కొల్లగొట్టింది కేసీఆర్ కుటుంబము. ఈ కేసీఆర్ కుటుంబానికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. రైతుల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పిన. కేసీఆర్ కుటుంబాన్ని
ఎస్ ఇప్పుడు చెప్తా ఉన్నా, రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. ఏం చేసి ఆడికి బిట్టు కట్ చేసి రైతులను తిట్టిండు మళ్ళా అని చెప్పేసి ఈ లంగాలు. ఇగో అవును ఇదే ఎక్కడ వీళ్ళు మళ్ళీ పోటీ చేయకుండా వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇగో మన సంపద ఎటుపోయిందంటే ఇగో ఎటుపోయింది పైసలు ఏమైపోయినా అంటే ఇగో ఇటుపోయింది. రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిపోయింది కేసీఆర్. రైతు బంధు పైసలు రైతులకు వేయకుండా దొంగతనం ఎత్తుకపోయిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పిన. ఇగో దాన్ని ఉల్టాయిగా మళ్ళీ పోటీ చేయకుండా వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇగో మన సంపద ఎటుపోయిందంటే ఇగో ఎటుపోయింది పైసలు ఏమైపోయినా అంటే ఇగో ఇటుపోయినాయి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఎత్తలేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా ఈడు కలవకుండా చంద్రశేఖరరావు అనే దొంగ ఎక్కపోయింది మాట. ఈ పైసలన్నీ వారి కుటుంబం చూసిరా, ఇది ఒరిజినల్. ఇక రామడు రైతు బంధు రాలేదంటే చెప్తో కొడతా అని చెప్పి కాంగ్రెస్ నేత తిన్మార్ మల్లన్న అన్నట్టుగా నేను చెప్తోని కొడతానని కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా. రైతుల పక్షాన రైతు బంధు పైసలు దొంగతనంగా కాజేసిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్తోని కొడతానన్న మాట కట్టుబడి ఉన్నా. రైతుల పక్షాన కొడతా. దొంగన కొడుకులు అరే ఇవి గెలిపేయరా రామా, నేను ప్రజలకు ఏమైనా మంచి చేసేది ఉంటే ఆలోచన. నీకు నీ కుటుంబానికి అయిపోయింది అధికారం అనేటువంటి ఆ పదార్థం దూరం అయిపోయింది. ఎప్పుడో ఆ మాట మర్చిపోరు, మీ పని అయిపోయింది. ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా వస్తాయి. నేను చేయాలనుకుంటే మీరు పరిశాన్ అవుతారు. ఎందుకంటే నేను ఈ రంగంలో నేను పనిచేసి వచ్చిన. నేను చేయాలనుకుంటే నేను వట్టిగానే అంటా అనుకో, ఏమని సార్ కేటీఆర్ గారిని కేంద్ర మంత్రిని చేసుకుందామని నేను అన్నా అనుకో, కేసీఆర్ బిట్టు కట్ చేస్తా. ఏమని కేంద్ర మంత్రి కావన్నా మనకని అనిపిస్తా. ఓకేనా మరి అమ్మ రైట్గా. ఇక గంతెందుక ఇప్పుడు తిన్మార్ మల్లన్నో క్యూనిస్ మీరెవడన్నా ఆఫీస్ అడ్రస్లు చెప్పగలిగి పని చేసేవాడు ఉన్నారా? ఇక మా ఆఫీస్ గీడాని ఎవడన్నా ఒకడు ఇక మా ఆఫీస్ అడ్రస్ గీడనయ్యా అని చెప్పుకుంటేవాడు ఉన్నారు ఎవడన్నా? క్యూనిస్ ఆఫీస్ అడ్రస్ ఏడనో క్యూనిస్ ఏడు ఉంటుందో అవి కూర్చున్న మందిని అడుగులు చూపిస్తారు. మీకు ఏమైనా ఇబ్బంది అయిందా ఇక్కడికి రావడానికి? ప్రజలంతా వచ్చి ఇక్కడ మీరు సాటుకు సందులలో ఆఫీస్ పెట్టుకొని పని చేస్తున్నారంటేనే మీరు ఎంత లంగలో మాకు అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది. ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఇక్కడ వీళ్ళతో నేనైతే ఇప్పటి వరకు మాట్లాడలే. వాళ్ళు వాస్తవానికి సంబంధించి వాళ్ళు ఏది మన ఇది ఉందిగా హెచ్ఎంటీ హిందుస్థాన్ మిషన్ టూల్స్ సంబంధించినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఇక్కడికి వచ్చినారు. అయితే నేను మాట్లాడతా అని చెప్పడం జరిగింది. వాళ్ళకే ఇస్తా. నిజంగా కేసీఆర్ పరిపాలన ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద వాళ్ళ అభిప్రాయం నేనైతే ఇప్పటి వరకు వాళ్ళకి ఆ టాపికే చెప్పలే. ఒక్కసారి వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం. సార్ లేవండి సార్ కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఏమైనా తేడా కనిపిస్తుందా సార్? చాలా తేడా ఉందండి. దగ్గర పెట్టుకోండి సార్. చాలా తేడా ఉందండి. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది కేసీఆర్ చేతిలోంచి రేవంత్ రెడ్డి చేతిలోకి పోవడం వల్ల అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు. మీరేమంటారు సార్? లేదండి, రేవంత్ రెడ్డి గారు బాగుందా? బాగుందండి. రైట్ సార్, మీరు మాట్లాడండి సార్. ఆగమైపోయింది, ఎప్పుడు ఆగమైపోయింది. ఇది మన చేతిలో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పుడే ఆగమైపోయింది. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి పాలన ఏదైతే ఉందో ఆయన సూచనలు ఏవైతే ఉన్నాయో ఫార్ములా బాగానే ఉన్నాయి కదా సార్. మీరు చెప్పండి సార్, మీ మనసులో ఏ అభిప్రాయం ఉంటే అది చెప్పండి సార్. ఈడున్నారని కాదు, నిజంగా చెప్పాలంటే ఎప్పుడో అసలు ప్రజలు ఎలక్షన్స్ పెట్టినట్టయితే టీఆర్ఎస్ నామరూపాలు కూడా పోతుండే. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి పెట్టారు. మేము దాదాపుగా మేము హెచ్ఎండి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎన్నో సార్లు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేని ఎంపీలను అప్రోచ్ చేయడం కానీ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు మా గురించి పట్టించుకోలేదు. దాదాపు ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా రోడ్డు మీద బారేశారు. అదే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పట్లో కూడా మాకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చేసి మన మన్మోహన్ సింగ్ గారు చూసుకోండి ప్రధానమంత్రి, ఈ ఎంప్లాయీస్ ఎటువంటి ప్రాబ్లం రావద్దని చెప్పేసి వాళ్ళు అప్పు చేసి మాకు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు 8-7 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నారు సార్? మమ్మల్ని గెలిపిస్తే టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీలో మీకట శ్రీరామ రక్ష లెక్కుంటారట. మేము చూసినాం 9 సంవత్సరాలు మేము చూసినాం. ఏ ఒక్క ఎంపీ కన్నా అక్కడ పార్లమెంట్ లో మాట్లాడిరా? ఏ ఇష్యూ మీద మాట్లాడిరా? ఏది లేదు. వాళ్ళకి ఏంటంటే హెచ్ఎంటీ ల్యాండ్స్ ఎంతైతే ఉన్నదో ల్యాండ్స్ అని నమ్ముకుందామని చెప్పి ప్లాన్ చేసిరు వాళ్ళు, కానీ అది వాళ్ళతో కాలేదు. సార్ ఒక్కసారి ఇవ్వండి సార్, ముందుకు రండి సార్. ఏమైంది సార్?
ఓకే, ఇప్పుడు మేము తెలంగాణ మేము చాలా బాగు చేస్తాం. బంగారు తెలంగాణ మట్టి తెలంగాణగా అధ్వానం చేసిండు. అది నిజంగా చెప్పాలంటే అప్పులు చేసి అప్రపాలు చేసిండు. ఏ గవర్నమెంట్ అమ్మకుండా ఏ సీఎం కూడా అమ్మలేడు. ఈ సీఎం అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే అన్ని అమ్ముకున్నాడు. మా హెచ్ఎం ల్యాండ్ కూడా 125 ఎకరాలు తీసుకున్నారు. మాకు ఒక బెనిఫిట్ ఇవ్వలేరు. మా ట్యాక్స్ వసూలు చేసుకున్నారు కానీ మా ట్యాక్స్ కూడా మాకు చెప్పి ఎన్నిసార్లు చేసిన కానీ ఏం చేయలేరు. మాకు ఎవరు అమ్ముకురాయన పేరేంది? తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ 125 ఎకరాలు మా ల్యాండ్ తీసుకుంది. ఇప్పుడు హెచ్ఎంటీ ల్యాండ్ 890 ఎకరాల మొత్తం 125 ఎకరాలు తీసుకున్నారు. కానీ మాకు మాత్రం ఒక నయా పైసా మాకు డ్యూస్ కోసం మాత్రం ఏమి చేసినా కానీ కూడా ఏమి లేదు. ఏ ఒక్క రోజన్నా మీ సమస్య మాట్లాడిరా కేంద్రంలో? ఏం మాట్లాడలే, ఏ ఒక్కరు మాట్లాడలే. మేము వివేక్ సార్నే మేము ప్రెసిడెంట్ గా పెట్టుకున్నారు. వాళ్ళు ఆన్లైన్ ఇప్పుడు ఉన్నోళ్ళు కానీ ఆల్బోయ్ చేసిన కానీ కూడా ఏం కూడా కాలేదు ఇప్పటి వరకు. ఏం లేదు. ఎవరు మన కేపీ వివేకానంద మీకు ప్రెసిడెంట్ ఉండే, ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నాడు, ఏం లాభం లేదు. సార్ చెప్పండి సార్. ప్రజల్ని మభ్యపెట్టి ఏదో చేస్తామని వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి వాళ్ళ కుటుంబం బాగుపడింది తప్ప నిజంగా తెలంగాణ ఎలాంటి పరిస్థితుల్లో బాగుపడలేదు. వీళ్ళు చేసిన పిచ్చి పనులు చాలా ఉన్నాయి, అన్నీ ఇప్పుడు ప్రస్తావించలేము. సార్ మొదటి నుంచి వాళ్ళని కడుగుతూ ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఒక కవి గారు చెప్పినట్టు నిప్పులతో కడగాలి అని వీళ్ళ కుటుంబం అన్ని అరాచకాలు చేసి వాళ్ళు బాగుపడ్డారు. ఒక ప్రధానమంత్రి వస్తున్నాడు అంటే ఈయన ఎక్కడో వెళ్ళి ఒక గుడిసెలో తాకుంటాడు. అవసరమా? రేపు నువ్వు ప్రధానమంత్రి అవుతానంటున్నావు, నువ్వు అందరినీ దేశాన్ని అందరినీ ఒకటి చేస్తానంటున్నావు, నేను ప్రధాని అంటున్నావు. బట్ రేపు ఏం చేస్తావు నువ్వు? ఈ రోజు నువ్వు ఇంటే గెలవలేకపోయావు. యాక్చువల్గా ఇంట్లో గెలిస్తే ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు ఇంతకు ముందు ఎప్పుడో కనుక ఎలక్షన్స్ వచ్చినట్టయితే ఎప్పుడో దిగిపోయేది టీఆర్ఎస్ గవర్నమెంట్, ఎప్పుడో దిగిపోయేది. జనాల్లో సానుభూతి పెరుగుతుందట కేసీఆర్. ఎలాంటి పరిస్థితుల్లో సానుభూతి పెరగదు, ఇంకా తొక్కాలి. ఎందుకంటే ఒక డైనమిక్ లీడర్ వచ్చాడండి. అంతమంది సీనియర్స్ ఉన్నా కూడా ఒక డైనమిక్ లీడర్ ఈరోజు సీఎం అయ్యాడని చెప్పేసి అందరూ మొత్తం రాష్ట్రం అంతా చాలా సంతోషంగా ఉంది. ఆ కడుపు మంట వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. అందుకని వెంటనే బయటపడిపోతున్నారు. ఆయన వచ్చి ఎన్ని రోజులైంది, ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా, ఆయన స్టడీ చేయాలి కదా. అదేం లేదు, అంతే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేశారు. మా అధికారం పోయింది, అది అన్ని బురద చల్లాల, ఎన్ని ఇదే ప్రోగ్రాంలు. కానీ ఏ ఒక్కటి నిజాయితీతో చేసింది లేదు. యాక్చువల్గా ఈ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న కంపెనీ మాది, మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది కదా. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి 6 years నుంచి మాకు పెండింగ్ డ్యూస్ ఒక్క పైసా రాలేదు అంటే ఏం చేయాలా? ఆ ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ, ఆరోగ్యం చూసుకోవడం కానీ ఎన్ని సమస్యలు ఉంటాయి సార్. మేము రోడ్డు మీద పడి ఇవాళ నిన్న వచ్చాం, మేము మల్లన్న గారి దగ్గరికి నిన్ననే వచ్చాం. జస్ట్ రేపు రండి బ్రదర్ అని చెప్పేసి అన్నారు. ఈరోజు మాకు అవకాశం ఇస్తున్నారు. ఇంత ఎక్కడ చూడలేదు మేము, ఇంత క్విక్ రెస్పాన్స్ ఎక్కడ చూడలేదు. ఎంతోమంది తలుపులు తట్టాం, నో యూజ్. సార్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇప్పటిదాకా నేను కొట్లాటనే చేసుకుంటూ వచ్చిన సార్, ఇప్పటి వరకు కూడా ఇప్పటికి కూడా చేస్తా ఉన్నా. అయితే తీన్మార్ మల్లన్న అరాచకవాది, తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఆయన బాధ ఏంది? తీన్మార్ మల్లన్న ఈ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి మా ప్రభుత్వాన్ని బడగొట్టిర్రు, మేము కూడా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. సార్ యూట్యూబ్ పెడితే సరిపోతుందా, ప్రజలకు వాస్తవాలు చెప్తే సరిపోతుందా? వాస్తవాలు పెట్టాలి. ప్రజలకు వాస్తవాలు ఎప్పుడైతే పంచితేనో ఎన్నాళ్ళండి మభ్యపెడతాము? ఇది రాజకీయం కాదు కదా, ఏదో ఒక బొమ్మ చూపించి మసిపూసి మారేడుగా చేయడానికి. ఇప్పుడు వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి మేము పరిగెత్తుకుంటూ వచ్చాం సార్. మీరు ఏ పార్టీకి అనుబంధంగా పనిచేసిరో నాకు తెలియదు, లేకపోతే ఏ పార్టీ కోట్లు వేసిరో తెలియదు. నేను డైరెక్ట్ గా మీ దగ్గరికి మైక్ తీసుకొని వచ్చిన సార్, తీసుకొని వచ్చి మీ అభిప్రాయాన్ని చెప్పమన్నా, మీ మనసులో ఏది ఉంటే అదే చెప్పమన్నా. ఇది మీకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ విషయంలో, మీకు సంబంధించిన బెనిఫిట్స్ ఇవాళ మిమ్మల్ని రమ్మన్నది ఎందుకనంటే మీ అంశానికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొందామనే రమ్మన్నా. అంతే తప్పగాని మిమ్మల్ని ఏదో టీవీలో చూపించి ఏదో చేద్దామని కాదు. పరిష్కారం ఎట్లయితుంది, ఎవరిని పట్టుకుంటే అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏముండబోతా ఉంది అనే అంశాలు నేను చెప్తా ఉన్నా కదా. నాది బాధ్యత, ముఖ్యమంత్రి గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోయే బాధ్యత నాది. మీ అంశాన్ని ఆయన దృష్టి, తద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎట్లా అడిగిపించాలనేటువంటి ప్రయత్నం అయితే 100% నేను చేస్తాను. ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిగా మీరు మాది బాధ్యత, అది మీ సమస్య మా బాధ్యత కాబట్టి దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఇంతవరకు మేము చెప్పగలుగుతా ఉన్నాం. సో అందుకోసం మిమ్మల్ని రమ్మన్నా, మీ బాధ కూడా మీరు చెప్పుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో రమ్మన్నా. ఇదే జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. న్యూస్ చూసే మీ దగ్గరికి అప్రోచ్ చేద్దామని వచ్చామండి సార్. క్యూ న్యూస్ను మేము చూస్తున్నాము, అందుకే మీ యొక్క ఏదైతే ఉన్నాయో టెలికాస్ట్ ఏదైతే ఉన్నాయో మేము మాకు నచ్చి, అదే మాకు ఇదొక మంచి రూట్. మనకి ఇక్కడ మల్లన్న దగ్గరికి అయితే మనకి
కరెక్ట్ మనకు న్యాయం జరుగుతుందని మీ దగ్గర రావడం జరిగింది. సో కాబట్టి సార్ మేము కూడా మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ మీరు? 600 మంది మొత్తం రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. అంతే మొత్తం దేశంలో దీని 6 యూనిట్లు ఉన్నాయి సార్. దీన్ని 6 యూనిట్లో దాదాపు 600 మంది రిటైర్డ్ అయిన ఉన్నారు. సో లోపల పనిచేసే వాళ్ళకన్నా బయట రిటైర్డ్ అయిన వాళ్ళమే ఎక్కువ ఉన్నాం. గత 2018 నుంచి కూడా మాకు ఇంత మటుకు ఒక చిల్లి గవ్వ కూడా చెల్లించని మేనేజ్మెంట్ మాకు ఎన్నోసార్లు కూడా మేము వాళ్ళతో సంప్రదింపులు జరిపినాం, మేనేజ్మెంట్తో జరిపినాం. మాకు ఎటువంటి కూడా మాకు వాళ్ళ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. సో కాకుండా ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా మంది, ఒక 40 మంది దాకా చనిపోయారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాలినట్టుగా మన రాష్ట్ర పార్టీ అని చెప్పి కేసీఆర్ని లేకపోతే ఆ పార్టీ నాయకుడిని తీసుకొచ్చి అధ్యక్షుని చేసుకుంటే 120 ఎకరాల భూమి బీకింది. అదే కదా జరిగింది. వాస్తవం సార్. ఇక జరిగింది అయితే గది అది కాలేజ్ అని అదని ఇదని మొత్తం తీసుకున్నారు సార్. మొత్తం కాలేజ్ మా ఎంప్లాయీస్ మాత్రం ఇప్పటిదాకా పైసా బెనిఫిట్ చేయలేదు. 6 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. గ్రాడ్యుయేటీ రావాలి, పిఎఫ్ రావాలి, ఈఎల్ ఎన్కాష్మెంట్ రావాలి. మాకు 97 వేజ్ బోర్డు పైసలు కూడా ఇప్పటిదాకా రాలేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకొని మేము ఈయన చేస్తాడు ఏదో ప్రెసిడెంట్, లోకల్ ప్రెసిడెంట్ అని చెప్పి మేము ఆయన వివేక్ను పెట్టుకుంటే ఆయన ఇప్పటిదాకా కూడా పోతుండు వస్తుండు, కానీ మాకైతే ఇంప్రూవ్మెంట్ ఏం కాలేదు ఇప్పటిదాకా. ఓకే. ఇంకోటి ఇప్పుడు కేసీఆర్ నెక్స్ట్ 5 ఏళ్ళ వరకు ఆయన ఉండడు మాక్సిమం. అంతేనా? ఆయన పని అయిపోయినట్టే. ఇంకా ఆయన ఆశపడి ఆయన కొడుకుని చేస్తాడు ఇంకేదో పడి. రేవంత్ రెడ్డిని చాలా సంతోషంగా పబ్లిక్ అంతా లైక్ చేస్తారండి. ఎందుకంటే ఫ్రీ బస్సెస్ దొరికినాయి పబ్లిక్. ఇంకోటి చాలా మంది మన 1,00,000 మందికి రేషన్ కార్డులు కానీ మన లక్ష్మీ పథకాలు ఇవి చాలా హ్యాపీగా ఉన్నారు. దీని దిక్కెళ్ళి దానికంటే 100% బెటర్ గానే పబ్లిక్ లో కేసీఆర్ పరిపాలన కంటే ఇప్పుడు పరిపాలన బెటర్, చాలా బాగుంది, చాలా బాగుంది. రైట్. ఇక ఇది సరిపోతుంది. నేను మళ్ళీ మాట్లాడతాను. ఇది సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి మీ కుటుంబానికి కేటీ రామారావు. ఇటువంటి ఇంకా అయిపోయా రాకపోయా అని మీరు ఆ భ్రమలలోంచి బయటికి రారుతామి. రైట్. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు కనుక ఒకసారి చూస్తే బంగారు విల్లు బాణంతో బాలరాముడు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గర్భగుడిలోకి చేరిన రామ్లల్లా విగ్రహ ఫోటోలు శుక్రవారం బయటకు వచ్చాయి. కృష్ణశిలలతో 51 అంగుళాల పొడవున్న రామ్లల్లా విగ్రహం అందరినీ ఆకట్టుకున్నది. చేతిలో బంగారు విల్లు బాణం పట్టుకొని బాలరాముడి పీఠంపై నిలబడి ఉన్నాడు. విగ్రహం బరువు 150 కిలోల వరకు ఉంటుందని, 5 ఏళ్ల వయసులో రాముడు ఎలా ఉన్నాడో ఈ విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుందని ఆలయ ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు. 3 శిల్పులు 3 వేర్వేరు విగ్రహాలను రూపొందించగా మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫైనల్ చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం 12:20 శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. మరోవైపు అయోధ్య మొత్తం లైటింగ్స్ తో వెలిగిపోతున్నది. ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించి లైట్లు ఏర్పాటు చేసిరు. 51 అంగుళాల ఎత్తు, 150 కిలోల బరువు. ఇప్పటికే గర్భగుడిలో కొలువైన రామ్లల్లా విగ్రహము. ఇగో ఇది అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం ఇట్లా జరిగింది. రైట్గా రేపే ఎల్లుండి కార్యక్రమం ఉంది. జమిలీ ఎన్నికల కమిటీని రద్దు చేయాలి ఖర్గే. జమిలీ ఎన్నికలు రాజ్యాంగానికి సమాఖ్య విధానానికి విరుద్ధమని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. జమిలీ ఎన్నికలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే జమిలీ ఎన్నికలు అంటే దేశమంతా అసెంబ్లీ అలాగే పార్లమెంట్ కోసం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టినటువంటి ఆ కమిటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక టీఎస్పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు, 2 ఐఏఎస్లు 3 ఐపీఎస్ల దరఖాస్తు. ఇవాళ సర్కార్కు లిస్టు అందజేయనున్న జిఏడి అంటూ ఒక వార్త. టీఎస్పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు వచ్చినాయట. 2 ఐఏఎస్లు 3 ఐపీఎస్లకు కూడా దరఖాస్తు చేసుకున్నట. ఇవాళ సర్కార్కు లిస్టు అందజేయనున్న జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేయబోతా ఉంది. టీఎస్పీఎస్సీలో కొత్త కార్యవర్గం కొలువు తీరడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. టీఎస్పీఎస్సీకి అయితే నాకు ఒక 2 ఉత్తరాలు రాసిరు. ఈ ఉత్తరాల్లో ఏంటంటే, నమస్కారం అన్న, నిరుద్యోగుల కొంప ముంచే పని మన కేసీఆర్ గారు చేసి 61 సంవత్సరాలకు పెంచినారు. కేసీఆర్ బంధువు టీచర్ బీరెల్లి కమలాకర్ రావు గారి రిటైర్మెంటు 1960 సంవత్సరం ఉంది. వాడిని ఒక్కడిని కాపాటకు రిటైర్మెంట్ వయస్సు పెంచి లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన దీనిలో వాస్తవాన్ని క్యూ న్యూస్ ద్వారా అందరికీ తెలియజేయగలరు, కృతజ్ఞతలు అని రమేష్ రాసిండు నిజామాబాద్ నుంచి ఈ ఉత్తరం. ఇంకా సింగరేణికి సంబంధించినటువంటి ఇంకో ఉత్తరం వచ్చింది ఇక్కడ. సార్ నమస్కారం, సింగరేణిలో ఒక అభ్యర్థి బోనోఫైడ్ స్కామ్ చేసిండట. ద సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్, కొత్తగూడెం కాలరీస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ వారు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1 ఆఫ్ 2020లో మేనేజ్మెంట్ ట్రైనీ
పర్సనల్స్ E2 గ్రేడ్ ఎక్స్టర్నల్ మెన్ ఓన్లీ అనే 18 పోస్టులకు నోటిఫికేషన్ వేసిరు 2020 మార్చి 1 తారీఖు. ఈ పోస్టుకి రాత పరీక్ష 2021 10 తారీఖు జనవరి 1న నిర్వహించారు. ఆ తర్వాత 800 మెంబర్స్తో కూడిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను కూడా విడుదల చేశారు. 2021 30 తారీఖు రోజున జనవరి 18 మెంబర్స్తో సెలక్షన్ లిస్ట్ను తయారు చేశారు. ఈ సెలక్షన్ లిస్టులో ఈ అభ్యర్థి లేడు. సెలక్షన్ లిస్టులో లేని అభ్యర్థి బోనోఫైడ్ స్కామ్ ద్వారా అందులో పోస్టు సంపాదించినట్టు నాకు రావాల్సిన ఉద్యోగం ఆయనకు పోయిందని చెప్పి ఒక అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసిండు. అయితే ఆ అభ్యర్థి తన పేరు మాత్రం ఇందులో మెన్షన్ చేయలే. బాధితుడు రైట్గా రాష్ట్రానికి దావోస్ పెట్టుబడులు 40,232 కోట్లు. వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న సర్కార్ 4 ఏళ్లలో హైయెస్ట్. గతేడాదితో పోలిస్తే రెట్టింపు. రాష్ట్ర యువతకు 35,000 ఉద్యోగ అవకాశాలు. 2,200 సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు. ఇన్వెస్ట్మెంట్లకు ఆసక్తి చూపిన దిగ్గజ కంపెనీలు. దావోస్ పర్యటనను కొత్త సర్కార్ విజయవంతంగా ముగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఏకంగా 40,232 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటితో దాదాపు 30,000 నుంచి 35,000 ఉద్యోగాలు లభించనున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో గతేడాదితో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకోవడం గమనార్హం. ఇక గతంలో కేటీ రామారావు దావోస్కు పోయిండా. కేటీ రామారావు దావోస్కు పోతే 13 కోట్లు వీని హెలికాప్టర్ గాలి మోటార్ ఖర్చు అయింది. వచ్చింది లేదు, రొటపీస్ లేదు. ఏందన్నా ఆయన తెచ్చి ఈయన తెచ్చి ఇగో రేవంత్ రెడ్డి గారికి ఏమో సబ్జెక్టు మీద 100% పట్టు, ఇంగ్లీష్ మీద 70% పట్టు. ఇక మన రాముడు ఉన్నట్టుగా సబ్జెక్టు 0, ఇంగ్లీష్ మీద 100% పట్టు. ఈ ఎట్లుందంటే నీ యూట్యూబ్ ఛానల్లో తెలివి లెక్కనే. ఇంగ్లీష్ వస్తే సరిపోయి అనుకుంటున్నావు కానీ బుర్రు ఉండాలి నువ్వు. అది లేదు నీ కాడ. ఇగో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పోయినటువంటి ఈ బృందం 40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చింది. ఒప్పందాలు. నువ్వేం చేసినావు రామా? నీ గతం ఇది. నువ్వు పోయిన దానికనే డబల్ అయిన ఇయ్యాల. దావోస్ పర్యటనను కొత్త సర్కార్ విజయవంతంగా ముగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఏకంగా 40,232 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటితో దాదాపు 30,000 నుంచి 35,000 ఉద్యోగాలు లభించనున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో గతేడాదితో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకోవడం గమనార్హం అంటూ మరి అంత ఇంగ్లీష్ వచ్చినోడు మేము మోతాదు మరి ఇంగ్లీష్ రాదు ఆయనకు మాట్లాడడానికి రాదంటూ మరి ఆయన 40,000 కోట్లు తెచ్చే తల ఏడబెట్టుకోని అర్థమవుతుందా కేటీఆర్ నీకు? భాష అనేది భావ వ్యక్తీకరణకు సాధన మాత్రమే, నాలెడ్జ్ కాదు. మూసీ పునరుజ్జీవనానికి థేమ్స్ ప్లాన్. లండన్ పర్యటనలో సీఎం రేవంత్ వెల్లడి. థేమ్స్ సందర్శన, నది పాలక మండలితో ఆయన చర్చలు జరిపిండు. ఇక్కడ మూసీ నదిలో గతంలో మనకు టీఆర్ఎస్ నాయకులు చెప్పారు మూసి నీళ్ళు ముంచుకొని తాగాలి, కొబ్బరి నీళ్ళు లెక్కుంటాయి. మీరు బిస్లర్ వాటర్ కొనుక్కొని ఆ తిప్పి బిస్లర్ వాటర్ నీళ్ళు ఆడ వారబోసి మూసియే ముంచి తాగి మళ్ళీ ఇన్ని తీసుకొని ఇంటికి పోవాలన్నట్టు చెప్పారు. హుషేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు చెప్తా అని చెప్పలే. రూపాయి బిల్లు అయితే మీది కనబడాలని చెప్పిండు. అవే నీళ్ళు పంపించాలి. ఇప్పుడు అవే ఆగిపోయాలి వీళ్ళ కుటుంబానికి. అయితే ఈ మూసీ కాడ ఇంకా బోటింగ్, ఇంకా కేటీ రామారావు ఏమంటాడు అనుకున్నావు? బోటింగ్ మరి పిల్లలు జాగ్రత్త, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఉంటున్నారు. కాదు షాపే కాలే, బోటింగే పెట్టలే, ఏం లేదు. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అన్నట్టు. పడవలు టికెట్ల కౌంటర్ ఈడుండాలని చెప్తుండు. ఏం లేదు, చెట్ల మీద ఇస్తారాకులు కుట్టిరోసు మీరంతా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవాళ మూసీ పునరుజ్జీవనానికి లండన్లో థేమ్స్ నది ఉంటుంది. ఆ నది సందర్శించిన తర్వాత ఆ నది పాలక మండలితోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత మూసీ ప్రక్షాళన కోసం వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ సహకారం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఏదైనా పనివాడు ఉంటే గిట్లా చేసుకొస్తాడు. కేసీఆర్ కాళేశ్వరం అంటే నేనే రా నాయన పెద్ద ఇంజనీర్, నా రక్తం అంతా దారపూసి నేనే కట్టిన నా ఆలోచన అని చెప్తాడు. కేసీఆర్ పొట్టు కడితే ఇగో ఆలోచన ఈడికి వచ్చింది. దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లరు మొత్తం ఇగో పగులు పట్టింది. కూల్చడం ఓ సవాల్. మేడిగడ్డలో కుంగిన పిల్లలను తొలగించేందుకు 3 నెలలు పట్టే ఛాన్సు. బ్లాస్టింగ్ చేస్తే బ్యారేజ్కే ముప్పు. డైమండ్ కటింగ్ చేయాలని ఇంజనీర్ల నిర్ణయం. ముంబై నుంచి మిషన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు. పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న ఎన్డీఎస్ఏ. రాడార్ సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ. ఇక చూడ్రి, కేసీఆర్ ప్రాజెక్టు కడితే ఇప్పుడు కూలగొట్టేందుకు పరిశాన్ వచ్చింది. ఈడ బాంబు పెడితే పక్క పిల్లర్ అదులుతుందేమో. ఇవి కూలగొట్టవలసిందే. ఇప్పుడు ఏం లేదుగా.
ఇప్పుడు కుక్కలు చింపినిస్తరాకు చేసిండు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపినిస్తరాకు. మీ తెలివి గీనే కనిపిస్తుంది, మీ తెలివి. ఇప్పుడు కులవర్తన కూడా పరిచయం ఉందంట. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లలను కూల్చడం ఆఫీసర్లకు సవాలుగా మారింది. నిర్మించడం కంటే కూల్చడమే పెద్ద రిస్క్ అని ఇరిగేషన్ ఇంజనీర్లు అంటున్నారు. పక్కన ఉన్న పిల్లలు బ్యారేజీ ఫౌండేషన్ దెబ్బతినకుండా పనులు చేపట్టాల్సి ఉందని చెప్తున్నారు. ఇందుకోసం డైమండ్ కటింగ్ చేయాలని పేర్కొంటున్నారు. కుంగిన 3 పిల్లలను జాగ్రత్తగా కూల్చేందుకు దాదాపు 2 నుంచి 3 నెలలు పట్టే అవకాశం ఉందంటున్నారు. పిల్లల కూల్చివేత కోసం ముంబై నుంచి డైమండ్ కటింగ్ మిషన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బ్యారేజీ పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది. ఇక ఈ మేరకు ప్రైవేట్ ఏజెన్సీతో ఎల్ఎన్టీ సంస్థ రాడార్ సర్వే చేస్తున్నది. బ్లాక్ 7లోని అన్ని పిల్లలు కూల్చాల్సిందే. అన్ని పిల్లలు కూలగొట్టానట్టు 7వ బ్లాక్ లో. మేడిగడ్డ బ్యారేజీని 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1632 మీటర్ల పొడవుతో నిర్మించారు. 8 బ్లాకుల్లో 85 గేట్లను అమర్చారు. 3625 కోట్లు ఖర్చు చేశారు. ఎల్ఎన్టీ సంస్థ నిర్మించిన ఈ బ్యారేజీ ప్రారంభించిన 4.5 ఏళ్లకే కుంగింది. నిరుడు అక్టోబర్ 21న బ్లాక్ 7లోని 3 పిల్లర్లు కుంగిపోయాయి. 20వ పిల్లర్ 5 ఫీట్ల కంటే లోతుకు కుంగింది. పెద్ద పెద్ద క్రాకులు వచ్చాయి. 19, 21వ పిల్లలు కూడా దెబ్బతిన్నాయి. 2 గేట్లు ఖరాబ్ అయ్యాయి. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఎన్డీఎస్ఏ ఆఫీసర్లు బ్యారేజీని పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారు. దెబ్బతిన్న పిల్లలను కూల్చివేసి అడుగున ఉన్న పునాదిలో ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించారు. బ్యారేజీలోని 7వ బ్లాక్ మొత్తం 220 మీటర్ల పొడవుంది. ఈ బ్లాక్ లో 11 పిల్లలు ఉన్నాయి. ముందుగా 3 పిల్లలు కూల్చివేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ తర్వాత బ్లాక్ లోని అన్ని పిల్లలను కూల్చి రిపేర్లు చేయాల్సి ఉంటుంది. ఇగో కేసీఆర్ అనేటువంటి సన్నాసి చేసిన కథ ఇగో ఇది. రామాగిరాన్ మీద సోషల్ మీడియాలో పెట్టారా ఇవన్నీ పెట్టి మా నాయన ఈగరని చూడ్రి, నా ఈగరని చూడ్రి ఎట్లుందో, 1,00,000 కోట్లు మింగినమని. ఇక ఇది ఇట్లుంటే అస్సలు ఇంకో కుంభకోణం బయటపడదు. మళ్ళా సీతారామ ప్రాజెక్ట్ లో భారీ కుంభకోణం. గత బీఆర్ఎస్ సర్కార్ పై డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ ఫైర్. 1552 కోట్ల అంచనాలను 23,000 కోట్లకు పెంచారని చూసుకో. 15,052 కోట్ల రూపాయలతో అయిపోయే పనిని 23,000 కోట్లకు పెంచారు. 20,000 కోట్ల కుంభకోణం జరిగింది సీతారామ ప్రాజెక్ట్ లో. ఒక్క సీతారామ ప్రాజెక్టులోనే 20,000 కోట్ల కుంభకోణం. ఏం చేయాలి మరి? ఈ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టకపోతే కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయాలి? తెలంగాణ జనం నిజంగా మీకు దమ్ముంటే ఇప్పటికి ప్రజలు మీ వైపే ఉన్నారనుకుంటే గన్మెన్లు లేకుండా జనాలలోకి రారిస్తున్నాం. ఒక్కసారి 1500 ఎక్కడ, 1500 కోట్లు ఎక్కడ, 23,000 కోట్లు ఎక్కడ? ఈ 23 కోట్ల రూపాయలు ఎడికేం తెచ్చిరు? మీ మీద అప్పు చేసి తెచ్చిరు. మీ మీద అప్పు చేసి 1500 కోట్లు దానికి పెట్టి 20,000 కోట్లు ఇలా జేబులలో వేసుకుని తిన్నారు ఈ దొంగలు. ఇప్పుడు ఇది బయటపడ్డా చూడరు. ఒక్క సీతారామ ప్రాజెక్టులోనే 23,000 కోట్లు అంటే దాదాపు 21,000 కోట్ల కుంభకోణం జరిగింది. 21,000 కోట్ల. 1,500 నీ అమ్మ ఇవ్వడనా? ఇప్పుడు బజార్కు టమాటాకు పోతాం, కిలో టమాటా కొంటే 10 రూపాయలు ఉంటుంది. పెరిగితే 11 కావాలి, 12 కావాలి. ఏమో కిలో టమాటా 1000 రూపాయలు అవుతుందా? ఏమన్నా ఇక 1000 చేసిరు. ఎటువైనా ఈ పైసలు అంటే మింగిరు. మొత్తం వాళ్ళ బొక్కసాలల్లో వేసుకున్నారు. ఇప్పుడు దొంగ మాటలు, లంగ మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి అట్లా చేస్తుండు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తున్నాడు. ఇవన్నీ బయటపై మాటలే కేసీఆర్ కుటుంబానికి చెప్పేది. తెలంగాణ ప్రజలారా, వీళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది కాబట్టే, వీళ్ళ లెక్కలన్నీ బయటికి వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు కాలుగాలిన పిల్లి లెక్క ఎగురుతా ఉన్నారు. తట్టుకోలేకపోతే వీళ్ళ నెట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు. వీళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయాలి, వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఫస్ట్ ఫామ్ హౌస్ సీజ్ చేయాలి. 600 ఎకరాల ఫామ్ హౌస్, జన్వాడ కాడ ఓ ఫామ్ హౌస్, కంది కాడ ఓ ఫామ్ హౌస్, అజీజ్ నగర్ కాడ ఓ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లన్నీ సీజ్ చేసి వీళ్ళ ఆస్తులు జప్తు చేసి విచారణ చేయాలి. టీఆర్ఎస్ భవన్ కు తాళం వేయాలి. ఫస్ట్ వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లేడెడ్ ఉన్నాయో ఇవన్నిటినీ జప్తు చేసి అర్రాస్పాట పెట్టాలి. వచ్చిన పైసలతోని అప్పు కట్టాలి. విదేశాలలో కూడా ఆస్తులు ఉన్నాయి. ఇంకా చంద్రుడిపై లొకేషన్ మార్క్గా విక్రమ్. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్క్గా పనిచేయడం మొదలుపెట్టిందని ఇస్రో వెల్లడించింది. మళ్ళీ పనిచేస్తున్నట్ట. ఇక ప్రజావానికి 30,000 దరఖాస్తులు. ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహించిన ప్రజావానికి ఇప్పటి వరకు 30,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇండ్ల కోసం 14,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి పేదోడి సొంతింటి కళ నెరవేర్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అల్లుడ చీడవంటాడు, కొడుకుంటే ఆడుంటాడు, కోడి పిల్ల నీడ కమ్ముకోవాలి, గొర్రె పిల్ల నాడగట్టేయాలి, 2 పిల్లలు పోసి 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, గిన్ని బడవై మాటలు చెప్తావు కేసీఆర్. నిజంగా నువ్వు ఇల్లు ఇచ్చుంటే మరి గిన్ని వేల దరఖాస్తులు ఎందుకు వచ్చినాయి? లక్షలాలు ఉన్నాయి దరఖాస్తులు. అవి
ఇక ఎస్సీ వర్గీకరణపై కమిటీ 6గురితో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నేతృత్వంలో నియామకం. ఈ నెల 23న కమిటీ తొలి భేటీ నిర్వహించబోతా ఉన్నారట. ఎస్సీ వర్గీకరణ పైన గతంలో నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు పరేడ్ గ్రౌండ్ లో, దీనిపైన త్వరలోనే కమిటీ వేస్తామని చెప్పారు. అయితే తీరా ఎన్నికల ముంగటేసారు కాబట్టి ఈ కమిటీ కూర్చొని లేచి ఛాయ్ దాగి అటుపోయి ఇటుపోయి రెస్ట్ తీసుకునే వరకాలు ఎన్నికలు అయిపోతాయి. ఇది ఈ ఏడాదిలో ఈ పరిపాలనా కాలంలో అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఇక మరి ఎస్సీల ఓట్ల కోసమా ఇంకో దానికోసమా ఏందనేది తెలియదుగా. ఇక కృష్ణాలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి, మీరేమో నాశనం చేసిరు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం. హరీష్ రావు కరెంట్ ఉత్పత్తి సాగు తాగునీటికి గోసపడతాం, జాతీయ హోదా తెస్తామని చెప్పి ప్రాజెక్టులను కేంద్రానికి ఎలా ఇస్తారని ప్రశ్న. ఇక్కడ కృష్ణాలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ఎక్కడ కృష్ణా నదిలో తెలంగాణ హక్కులను కాపాడాలని చెప్తా ఉన్నాడు. ఇదే కేసీఆర్ నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి పోయి తిరుపతి దర్శనం తర్వాత రోజా ఇంటికి పోయి ఏం చెప్పిండు, కృష్ణా నీళ్లతోని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు. చేపల పులుసు తిని కృష్ణా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ వాటా నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండుగా. చెప్పిన తర్వాత ఏమైంది, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, సంగమేశ్వరం కాడికేని ఫుట్బాల్ బుద్ధి కాడికేని ఎత్తుకొని పోయిండు నీళ్లు కింద పోక పెట్టిండు. అసలు కృష్ణా హక్కులను తాకట్టు పెట్టినోడే కేసీఆర్ హరీష్ రావు కదా. కృష్ణాలో రావాల్సిన వాటాను రాకుండా ఆంధ్రాకు అప్పగించినోడు కేసీఆర్. పోతిరెడ్డి పాడు నడుస్తుంటే కనీసం దాన్ని అడుక్కోలే. ఆ కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టర్ ఒకటే, ఏ కాంట్రాక్టర్ అయితే నా జేబులో పైసలు వస్తున్నాయి కానీ చూసుకున్నావు. నీకు మాట్లాడే హక్కు ఉందా హరీష్ రావు నీళ్ళ గురించి? ఇవాళ హరీష్ రావు నువ్వేం చెప్పినావు, కాళేశ్వరం కడితే మొదటి ఫలితం కరీంనగర్ను ముద్దాడినాకనే ఇంకో దిక్కు పోతుందంటివి. ఆడ కరీంనగర్ మీటింగ్లు అది చెప్తివి, ఉందానే ఆ బయట ఆడ అది చెప్తివి, ఇటు సూర్యాపేటకు వస్తుంది, కాళేశ్వరం మొదటి ఫలితం సూర్యాపేటకే దక్కుతుందని చెప్తివి. మళ్ళీ ఇంకోతాన మీటింగ్ పెడితివి హుస్నాబాద్ కాడ, కాళేశ్వరం మొదటి ఫలితం హుస్నాబాదును ముద్దాడినాకనే ఇంకేదన్నా అవుతుందంటివి. ఈ ముద్దాడేమో కానీ ఈ పిల్లలు ముద్దాడుకొని తసుకున్న కులికిపాయ. ఎక్కడైనా మొదటి ముద్దాడుడే. మళ్ళా ఒక్కసారి ఇగో నీకు హక్కు ఉందా హరీష్ రావు? అసలు నీకు దీని గురించి మాట్లాడే హక్కు అర్హత కూడా ఉండాలి కదా మినిమం. ఏది అచ్చా ఇగో చూడరా, ఇవాళ మీకు మంచి వార్త కూడా చెప్పాలి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెద్దపల్లి అంటే చాలా ప్రేమ. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం ఎవరికి వస్తుంది? పెద్దపల్లి జిల్లాకు మొదటి ఫలితం దొరుకుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతి చుక్క ఈ కరీంనగర్ జిల్లాను ముద్దాడినాకనే ఎక్కడికైనా ఒక చుక్క దాటుతుంది. కానీ ఇవాళ మీకు తెలవాల్సింది ఏంటంటే కాళేశ్వరం తొలి ఫలితం ఎవరికి దక్కుతుందంటే సూర్యాపేట జిల్లాకు దక్కుతుంది. తుంగతుర్తి ప్రజలు. మీకు అర్థమవుతుందా సార్? ఎక్కడికి పోయినా తొలి ఫలితం మీకే. విషయం ఏంటంటే ఇక ఈయన వల్ల అలా మామ చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. బలహీన వర్గాల గృహ నిర్మాణం అంటారు. ఏం కడుతున్నారండి దాని కింద? ఒక రూమ్ కట్టించి పంది గుడిసేలాగా ఇది పక్కా ఇల్లుగా పో సంతోషపడంటారు. మరి వీళ్ళు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్క రూమ్ ఉన్న ఇంట్లో ఉంటారా? ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లది. అయితే ఈ కాళేశ్వరం మొదటి ఫలితం పెద్దపల్లికి అని చెప్పిండు, కరీంనగర్ అని చెప్పిండు, సూర్యాపేటకు అని చెప్పిండు. ఏం చేసిండు, సింగూరు జలాలను నారాయణఖేడ్ ప్రాంతంలో పారాల్సిన సింగూరు జలాలను సిద్దిపేటకు ఎత్తుకొని పోయిండు హరీష్ రావు. ఇక్కడ ఉన్నటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఈ చేర్యాల మండలంలో ఉన్నటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ నీళ్లను ఉల్టా మొత్తం కొండను దొబ్బి కొండల మధ్యకే ఎత్తుకొని పోయిండు. మరి కాళేశ్వరం ఫలితం పెద్దపల్లి దక్కే, కరీంనగర్ దక్కే, సిద్దిపేటకు దక్కే, మన సూర్యాపేటకు దక్కే, కానీ సిద్దిపేటకు ఎందుకు దక్కలే? నిజంగా కాళేశ్వరం నీళ్ళు ఇటు వచ్చేది ఉంటే నువ్వు ఇవెందుకు ఎత్తుకపోతుంటివి? ఈ లంగ పనులన్నీ చేసినావు. నీకు మాట్లాడే అర్హతుందా? ఇగో ఈయన మాట్లాడతాడు కాళేశ్వరం ఈ సిపాయి. కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం దాని గురించి ఏమైనా అర్థమవుతుందా? కాళేశ్వరం గురించి మీకు ఏమైనా అర్థమవుతుందా అంటున్నాడు. ఇగో ఎందుకంటే నాకు అర్థం కాదు, కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరమే ఏడుపు దాని గురించి ఏమైనా అర్థమవుతుంది అసలు వీళ్ళకు? ఇవాళ కాళేశ్వరమే లేకపోతే ఎక్కడి నీళ్లు తుంగతుర్తికి, సూర్యాపేట, డోర్నకలకు
మహబూబాబాద్ ఈ జన్మలో నీళ్లు చూద్దామా? కోదాడ ఇంకొంచెం మా ఎమ్మెల్యే చెప్తున్నారు, ఆయన దానిలో కూడా 50,000 ఎకరాలు పడుతుంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి కోదాడ దాకా నీళ్లు పారేటి అని అధ్యక్ష అలీ సాగర్ గుత్ప అయిపోతే నిజాం సాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దాని గుత్ప ద్వారా ఇలా మనం సప్లిమెంట్ చేస్తా ఉన్నాం. అలీ సాగర్ ద్వారా కొంత చేస్తా ఉన్నాం, ఎస్ఆర్ఎస్పీ ద్వారా కొంత చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కథ ఎట్లుందంటే అప్పుడే ఓ పిల్లగాడు పుట్టిండు, 5 ఏళ్ళు అయిండు. ఈ పిల్లగాడు లేకపోతే ఈ తాతగారు పుడుతుండేనా, ఈ పిల్లగాడు లేకపోతే ఈ అమ్మమ్మకి జీవితం ఎక్కడదని చెప్తుండన్నట్టు. ఈ కాళేశ్వరం ఎత్తింది లేదు, బయట బుడపొరగాడు ఉచ్చబోసినట్టు కూడా పోసింది లేదు. అప్పటికే ఇవన్నీ వాడుతా ఉన్నాయి, కోదాడ దాకా నీళ్లు పోతా ఉన్నాయి. నీవు డిస్ట్రిబ్యూషన్ కాలువలే కట్టకపోతివి, నీ బసవపురం ప్రాజెక్టే కాకపోయా, గంధమాల కాడ పునాదే తీయకపోతివి, నీ 9వ ప్యాకేజ్ ఆన్నే వాడు ఉండే, 10వ ప్యాకేజ్ ఆన్నే ఉండే, సంగమేశ్వర బసవేశ్వర శిలా పలకాలు వలిగిపోయాయి. ఇక ఏం చెప్తున్నాడు, సముద్రంలో దోష నీళ్లు పోసి సముద్రం అంతా నేను తెచ్చినా అని చెప్తున్నాడు అన్నట్టు. ఈ కోదాడ దాకా పోయే నీళ్లు, ఈ నీళ్ళు ఎక్కడి అంటే ఇట్లా పోయే ఏది ఖమ్మం మీదకి పోయే నీళ్లు ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్, అది కాకతీయ కెనాల్ ఒకటి, ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని 2 ఉంటాయి. ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే 2 కాలువలు అక్కడికి నీళ్లు తీసుకొని పోతాయి. దీంట్లో కేసీఆర్ పాత్ర గాని కేసీఆర్ కుటుంబ పాత్ర గాని ఏకానమందం లేదు. పొన్నాల లక్ష్మయ్య గారిని అడగండి, పక్కనే ఉంటాడు కదా పొన్నాల లక్ష్మయ్య గారు, అడగండి చెప్తారా. జనగామ సస్యశ్యామలం కావాల్సిన తపాసుపల్లి నీళ్ళని సిద్దిపేటకి ఎట్లెత్తుకపోయారు అడుగురు చెప్తారు. ఆయన మీ పక్కపోయి ఉంటారు. పొన్నాల లక్ష్మయ్య గారు మీరు ఆడుంటే ఒకటి లేచి ఒకటి ఎయ్యిరి ఆయనని. ఆయన ఇంజనీర్ స్వయాన, వీళ్ళు ఇంజనీర్లు. వీళ్ళు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుసు అంటుడు. నిజంగా ఎవరికి అర్థం, ఒక కాంగ్రెస్కే కాదు ఎవరికి అర్థమైతే లేదు కాళేశ్వరం గురించి. మొన్న ఏం చెప్పిండి అన్న మాట్లాడుకుంటా, కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందో అని చెప్పిండు. సురువే కాలే అప్పటికి, ఇంకా ఫస్ట్ కిస్తే కట్టలే మనం. ఇదా అరే కత్యముఖం పత్యముఖం ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడతా అంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పనికి రాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తెలివి పాడుగా. ఇక్కడ గత్యమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్. ఒకరిద్దరు రండి సార్, జరిగి చూడాలి మీరు, చూడాలి. ఎందుకంటే ఇంత బయటపై మాటలు భూమి మీద ఎవరు చెప్పడు. ఒకరిద్దరు రండి సార్, వీడికి వచ్చి చూడుర్రి, చూస్తే తెలుస్తుంది ఇలా కథలన్నీ. తీన్మార్ మన నవద్దం చెప్తుండా నిజం చెప్తుండా అనేది మీకు కూడా తెలుస్తుంది. వాళ్ళ మాటలే కదా ఇవన్నీ, వాళ్ళు మాట్లాడిన మాటలే కదా. ఇక చూడు, నీకేం తెలుసు తిరిగినా కూడా కత్యముఖం పత్యముఖం ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడతా అంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పనికి రాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తెలివి పాడుగా. చూడు సార్, ఇక్కడ గత్యమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎవడన్నా కడతాడు సార్? ఇంత అవుల ప్రాజెక్ట్ ఎవడన్నా కడతాడా? అంత పోయింది. ఇగో ఆయన ప్రాజెక్టు కడితే ఇగో గిది సార్, ఆయన బొట్టు రక్తం ఖర్చు పెట్టి కడితే ఇది. ఈయన సీతారామ ప్రాజెక్టు కడితే 20,000 కోట్ల కుంభకోణం సార్. ఇగో ఇది ఆయన పరిపాలన. 1,500 కోట్ల ఏది అంచనాలు ఉంటే 23,000 కోట్లు. 15,000 కోట్లు సరే అయితే డబల్ కావాలి. 1,500 కోట్లు 32 సరే 3,200 కోట్లు 3,400 కోట్లు అనుకుందాం. 23,000 కోట్లు అవుతాయి సార్. ఇది కాదా దోపిడి? మీకు అర్థమవుతుందా సార్ నేను చెప్తున్న పాయింట్? వేలల్లో కూడా కదా సార్. ఇప్పుడు 1,500 అంటే 15,000 అయినా కూడా తిరిగి అనుకో. ఈయన మాట్లాడుతున్నాడు ఇక కృష్ణా వాటాని కాపాడాలని. కేసీఆర్ ఏమో రాయలసీమ రత్నాల సీమ చెప్తా అంటాడు. కాళేశ్వరం ఏది కృష్ణా నీళ్ళు తీసుకొచ్చి సంగమేశ్వర కాడ ఎప్పుడో కట్టెత్తుకొని పోయారు. వీళ్ళు తెలంగాణ ప్రయోజనాలు ఇతర రాష్ట్రాలకు తాకట్టు పెట్టి వీళ్ళు తెలంగాణ మీద గౌరవం గారుస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, కూర్చోండి సార్. మిల్లుల్లో వడ్లు మాయం. సర్కార్ మిల్లింగ్కు ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్న మిల్లర్లు. గడువు పెంచుతూ పోతున్నా సీఎంఆర్ డెలివరీ చేయకపోవడానికి కారణం ఇదే. కొత్త ప్రభుత్వం ఆదేశాలతో కదిలిన సివిల్ సప్లై రెవెన్యూ ఆఫీసర్లు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి. R&R యాక్ట్ కింద నిందితులపై కేసులు అరెస్టులు చేస్తా ఉన్నారట. రైసు మిల్లర్లు ఈ మిల్లల్లో పట్టించినటువంటి బియ్యాన్ని సార్ హలో ఓకే ఓకే ఇప్పుడే చూస్తా కాక. ఓకే రైట్గా ఇక ఈ కాళేశ్వరం కథ ఇంకో ఖతర్నాక్ కథ ఉంది. మిల్లుల్లో ఒడ్లు మాయమైపోయినాయి. ఎట్లా మాయమైపోయినాయి? కేసీఆర్ చేసినటువంటి లంగ దందా ఉంది కదా, ఇగో మిల్లర్ల దందా ఇది ఇప్పుడు బయటపడ్డది.
ఒడ్లు మాయమైపోయినాయి. పేదోడి రేషన్ షాపుకు రావాల్సినటువంటి బియ్యం మాయం చేసిరు. పోయి తనిఖీలు చేస్తే ఇది బయటపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుడు వానాకాలం యాసంగి సీజన్లలో మరాడించేందుకు ఇచ్చిన వడ్లను మెజార్టీ రైస్ మిల్లర్లు మాయం చేశారు. సివిల్ సప్లై శాఖకు సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ఇవ్వకుండా బయట అమ్ముకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వడ్లు లేకపోవడంతో స్టాక్ నిల్వలు చూపలేక చేతులెత్తేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే సీఎంఆర్ పై సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికి 3 సార్లు గడువు విధించిన బియ్యం డెలివరీ ఇవ్వని మిల్లర్లపై కొరడా జులిపిస్తున్నది. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో సివిల్ సప్లై విజిలెన్స్ విభాగం రెవెన్యూ ఆఫీసర్లు రంగంలోకి దిగి మిల్లుల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నది. వీళ్ళని పట్టుకొచ్చి వీళ్ళ వెనకాల ఎవడున్నాడు ఏం కథ అనేది ప్రతి దాంట్లో కేసీఆర్ కుటుంబం ఉంటుంది. మీరు రాసి పెట్టుకోరిగా. బాల్యంలో నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు. PMAY ఇండ్లు ప్రారంభిస్తూ ప్రధాని మోడీ భావోద్వేగం. సోలాపూర్లో 90,000 PMAY ఇండ్లు పంపిణీ 2014లో తానిచ్చిన హామీని నెరవేర్చానని వెళ్ళడంటూ ఇదే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి 170,000 ఇండ్లు మంజూరు చేస్తే నీ ఇండ్లేవని కావాలరా, నేను కడతా డబుల్ బెడ్రూమ్ అని ఈ వీక్నే దానికి మ్యాచింగ్ గ్రాంట్ పెడితే అవి వచ్చేటి. అది పెట్టకుంటే ఈ వీక్నే ఉన్నాయి కరగనాకిండి వచ్చిపోయింది. వాళ్ళే 170,000 రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క ఇల్లుకి. ఇక 2 అమ్మాయిలపై కత్తితో దాడి, బాలుడి ఆత్మహత్య. హైదరాబాద్ లో నంబర్పేటలో ఘటన. ప్రేమ పేరుతో బాలికను వేధించిన బాలుడు బర్త్డే కేక్ కటింగ్ కు రావాలని సతాయింపు, నిరాకరించడంతో బాలిక ఆమె సోదరుడిపై దాడి. భయంతో పారిపోయి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నట్టని అమ్మ. ప్రేమ పేరుతో కొన్ని రోజులుగా బాలికను బాలుడు వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తన బర్త్డే ఉందని కేక్ కటింగ్ కు రావాలని వెంటపడ్డాడు. అయితే ఆ బాలిక నిరాకరించడంతో ఆమెపై కత్తితో దాడి చేశారు. అడ్డొచ్చిన బాలిక సోదరుడి పైన దాడికి పాల్పడ్డాడు. 2 అమ్మాయిలు గాయపడడంతో అక్కడి నుంచి పారిపోయి ఆ తర్వాత భయంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు. కొంచెం జాగ్రత్త చూసుకోండి. రిటైర్డ్ అధికారులందరినీ తీసేస్తే ఆఫీసులో మిగిలేదు నేను ఒక్కనే సార్ అని చెప్పి అటెండర్ చెప్తున్నాడు. కేసీఆర్ పరిపాలనలో 1049 మంది ముసలోళ్ళు, పెద్ద మనుషులు వాళ్ళు పాపం ముసలోళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించాడు. ఎంత కష్టపోతో చూడరి. అయితే ఇదే వెలుగులో సెకండ్ పేజ్ ఒకసారి చూద్దాం. నేను పంపినా కదా. ఓకే దీంట్లో ఉంటుందా? కాదు. ఓకే అది తీయలే. ఇక అస్సలు వార్త ఏం దొరికేనా, బ్యాంకు వాళ్ళు పోయిరట కాళేశ్వరం కాడికి అప్పులు ఇచ్చిన వాళ్ళు. పోయింది అదన్నా, దీన్ని డౌన్లోడ్ చేయనా వచ్చేస్తుంది. దీంట్లో చెయ్యి డైరెక్ట్ వచ్చేస్తుంది. ఆగన్నా, దీంట్లోనే కిందికి రా డైరెక్ట్ ఇది చేసుకోలేవు నువ్వు. రైట్, కాళేశ్వరం కాడికి బ్యాంకు వాళ్ళు పోయిరట. ఓకే, ఇగో కాళేశ్వరాన్ని పరిశీలించిన బ్యాంకర్లు మోటార్లు మునగడం, పిల్లలు కుంగడంపై ఆందోళన. లోన్ రీపేమెంట్ పై ఇంజనీర్లను ప్రశ్నించిన అప్పులు ఇచ్చిన బ్యాంకుల చీఫ్ మేనేజర్లు. మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి అన్నారం పంప్ హౌజ్ల పరిశీలన. ఈ కాళేశ్వరం కట్టేందుకు బ్యాంకు వాళ్ళు అప్పించిరుగా, మన బాధాల పోసేట్టు ఏం చెప్పిండు వాళ్ళకు, నీ అమ్మ నీ బిస్లరీ వాటర్ కంటే మంచి వాటర్ తోటి పంట పండిస్తారా నాయన, ఈ ఒడ్లు పిరం ఉంటాయి, ఈ మిర్చి ఎక్కువ కాముడు పోతుందని వాళ్ళని మాయమాటలు చెప్పిండు, మత్పరిచ్చిండు, అప్పులు తెచ్చిండు. ఇచ్చిరు ఈ బ్యాంకర్లు ఏంగా ఏమైంది, ఇవి గుంగిపోయి ఎక్కడిదక్కడ ఎల్లెంకల పడ్డది. మొన్న ఏం చెప్పిండు కేసీఆర్, కాళేశ్వరం అప్పు తీరిపోయిందని. కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది అన్నాడు. కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందంటే బ్యాంకు వాళ్ళు ఎందుకు వచ్చినట్టు మళ్ళీ ఇడికి అప్పు తీరిపోయినాక? అంటే దొంగ అప్పు మళ్ళీ ఏదైనా చేసుకున్నట్టు దొంగ కేసీఆర్ ఏక్ నంబర్ చోర్. ఇక్కడ మోటార్లు మునగడం, పిల్లర్లు కుంగడంపై ఆందోళన. లోన్ రీపేమెంట్ పై ఇంజనీర్లను ప్రశ్నించిన అప్పులు ఇచ్చిన బ్యాంకుల చీఫ్ మేనేజర్లు. మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి అన్నారం పంప్ హౌజ్ల పరిశీలన. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి 1,000 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చిన బ్యాంకర్లలో గుబులు మొదలైంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లలు కుంగడం మీకు తెలియదు, బ్యాంకులకు మీకు తెలియదు. కేసీఆర్ ఎసొంచోడు గత చరిత్రకు పోతే తెలుస్తుంది. కేసీఆర్ గతంలో పిఎట్ కారు కొన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఎట్ కారు కొన్నాడు. ఏడా నాగార్జున గ్రామీణ బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాడు. ఈఎంఐ కట్టలేక, ఈఎంఐ కట్టక వాళ్ళని బ్యాంకు వాళ్ళని సతాయించి ఆఖరికి పిఎట్ కారు తీసుకొచ్చి గడ్యాంలో దాచిపెట్టిండు. అటువంటి పర్ఫార్మెన్స్ ఉన్న కేసీఆర్ మీరు అప్పులు ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎవడు కట్టాలి ఈ సొమ్ము? కేసీఆర్ కడతాడు అనుకుంటారా? ఇగో అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం.
తలసరి ఆదాయంలో ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తేలిపోయింది దాని బాకీ. విన్నారు సార్, మీకు అర్థమైందా? కాళేశ్వరం అప్పు బాకీ ఎప్పుడో తెరిపోయిందని చెప్తున్నా. కాళేశ్వరం బాకీ మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటుంది సార్, మీకు అర్థం కాదు. రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తేలిపోయింది దాని బాకీ అన్నాడు కదా సార్. అన్న తర్వాత ఈ బ్యాంక్ వాడు ఎందుకు వచ్చినట్టు సార్ ఇడికి? మళ్ళా కాళేశ్వరం అప్పు తేలిపోయిందని చెప్పిండు, మళ్ళీ బ్యాంకు వాళ్ళు ఎందుకు వచ్చినట్టు ఇడికి? కాళేశ్వరం అప్పే తేలిపోయిందని చెప్పిండు, మళ్ళీ ఈ బ్యాంకుల వాళ్ళు ఎందుకు వచ్చిరు? అయిపోయింది మీ బ్యాంకుల పని. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, కేసీఆర్, నీకు తెలుస్తలేదు. మీరు ఇప్పుడు వచ్చి జనం మీద ఇప్పుడు దరిద్రం ఏంటంటే కేసీఆర్ అంటేవాడు మన తలకాయలు తాకట్టు పెట్టి ఇవన్నీ తెచ్చి కొంప ముంచాడు. మన తలకాయలే తాకట్టు పెట్టింది కేసీఆర్. ఏం పోలే మందియే పిత్తులు, మందియే కత్తులు. మన తలకాయలు ఎవరు కడతారు రప్పంటే వీళ్ళు కడతారని చూపించిండు. నువ్వేం కడతారంటే నేను కాళేశ్వరం కడతా, వీళ్ళకు సంపద వస్తుంది, వాళ్ళే కడతారు నీకు అప్ప అని చెప్పిండు. సంపదలే లోటపీస్ లేదు, కాళేశ్వరం కుంగింది, ఒడిచిపోయింది, కాళేశ్వరం పని అయిపోయింది. ఒక్కొక్క ప్రాజెక్టులో సీతారామ ప్రాజెక్టులో 20,000 కోట్ల రూపాయల కుంభకోణం అయింది. ఇప్పుడు బ్యాంకులలో వచ్చి ఎత్తుకుతుకు ఈ బ్యాంకులలో కూడా ఈ బలగొట్టాలి. ఓ దొంగకు లంగాలకు ఎట్టిస్తారా మీరు అంటే మాది కూడా తప్పే. మరి మీరే గెలిపించారు కానీ ఆ దొంగనని మీరు అంటారు. గతంలో కాదు, రైతులకైతే 1,00,000 ఒక సాధారణ ఇప్పుడు ఆయన పోయి బ్యాంకులో లోన్ కావాలంటే నీ పాన్ కార్డు తీసుకురా, నీకు సిబిల్ స్కోర్ ఉందా, నువ్వు ఎట్లా కడతావు, నీ ప్రాజెక్ట్ ఏంది, నీ డిపిఆర్ ఏంది, నీకు పైసలు వేయడానికి వస్తే అని అడుగుతారు. మరి దొంగకి ఇచ్చేటప్పుడు అడగరా మీరు? 80,000 అప్పు ఎప్పుడో తేలిపోయిందని ఇట్లా నోటి మాట అని అవతల పడి తిరిగి ఆడబడి ఇప్పుడు పోయి ఎవడు అడగానే? కాళేశ్వరం కార్పొరేషన్ పేరు ఇక చూడు ఎట్టెట్ట తెచ్చిండు అప్పులు. రాష్ట్రంలో గత సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై 93,872 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో 32,206 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా కాగా మిగిలిన 61,655 కోట్లను కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట వివిధ బ్యాంకుల్లో అప్పులుగా తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. వడ్డీ అసలు కలిపి ఏడాదికి 14,462 కోట్ల రూపాయలు లోన్ రీపేమెంట్ ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో సర్కార్ మారడం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, పంప్ హౌజులు నీట మునగడం వంటి వరుస సంఘటనల నేపథ్యంలో అప్పులిచ్చిన బ్యాంకర్లలో ఆందోళన మొదలైంది. మీడియాలో వచ్చిన కథనాలు చూసి క్షేత్రస్థాయి పర్యటనకు ఇచ్చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకే హైదరాబాద్ లోని జలసౌదా నుంచి 3 వాహనాల్లో నేరుగా భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నారు. యూనియన్ బ్యాంక్ జీఎం కృష్ణన్, ఏజీఎం మల్లికార్జున్ రెడ్డి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం లక్ష్మీనారాయణ, కెనరా బ్యాంక్ డీజీఎం అశోక్ కుమార్, అడిషనల్ చీఫ్ మేనేజర్ రఘురామ్ రాయలు, ఇండియన్ బ్యాంక్ డీజీఎం వికాస్ మహాస్, అసిస్టెంట్ మేనేజర్ ఆర్ ఇలాంగో వేలాయుతం, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ మేనేజర్ హితేష్ శర్మ, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ రాఘవేంద్ర పాల్, సీనియర్ మేనేజర్ వివేకు లింకోన్ ప్రాజెక్టు పరిశీలించారు. వీరి వెంట కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ సిఎఫ్ఓజీ ఎల్బి శాస్త్రి ఉన్నారు. బ్యాంకర్లు పరిశీలించారు గోప్యంగా. బ్యాంకర్ల క్షేత్రస్థాయి పరిశీలనను సైతం ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు సీక్రెట్ గా నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు బ్యాంకర్ల బృందం మేడిగడ్డకు చేరుకొని అక్కడ కుంగిన పిల్లలను పరిశీలించారు. అనంతరం కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజీ, అన్నారం పంప్ హౌజ్లను కూడా పరిశీలించారు. మీడియాకు ఎలాంటి చిన్న క్లూ ఇవ్వొద్దని మంచిర్యాల చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లు లోకల్ ఇంజనీర్లను హెచ్చరించినట్టుగా తెలుస్తుందట. దాగుతాది. ఇప్పుడు ఈ బ్యాంకర్లు పోయి అయ్యో అని ఇప్పుడు నెత్తి గుద్దుకుంటున్నాడా? ఇప్పుడు మరి ఇచ్చేటప్పుడన్నా మమ్మల్ని అడిగినవా? ఇక మీ వాడు వచ్చిండా, అప్పుకొచ్చిండా, వీనికి అన్నా వద్దా అంటే మేము చెప్పుదాం కదా. అది చెప్పకపోతే ఇత్తిరి. ఇప్పుడు కేసీఆర్ ఆస్తులు జప్తు చేసుకోరు. అందుకోసమే కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి, వీళ్ళ పాస్పోర్ట్లు జప్తు చేయాలి. ఈ సంపద అంతా తిన్నది కేసీఆర్ కుటుంబమే కాబట్టి రైతు బంధు పైసలు కూడా కేసీఆర్ కుటుంబమే తిన్నది కాబట్టి చెప్పుతో కొట్టాలని చెప్పిన. ఇది నేను చెప్పిన మాట. దాన్ని వక్రీకరించి కథలు చేస్తున్నారు. మీరు ఎన్ని చెప్తేనే అన్ని ఇంకా చెప్తానే ఉంటా. ఇగో ఇది కాళేశ్వరంలో కేసీఆర్ కథనయ. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. అయోధ్య కోసం అయోధ్య రామమందిర ప్రతిష్ఠ మహోత్సవం తిలకించేందుకు థాయిలాండ్ లో ఏర్పాట్లు. ఇప్పటికే అయోధ్య నుంచి మట్టి 3 నదుల జలాలు అయోధ్యకు ఆలయ ప్రారంభోత్సవానికి రండి. కేసీఆర్ కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. కేసీఆర్ పంపిందట. మంచోడే. లింగాలు మాయమైతేరా నాయన కేసీఆర్ వస్తే. అదిగో బాలరాముడు పద్మపీఠంపై
ముగ్ధ మనోహర రూపం. ప్రాణ ప్రతిష్టకు ముందే 4.25 అడుగుల ఎత్తైన బాలరాముని దివ్య దర్శనం అయోధ్యకు తరలి వస్తున్న భక్తులు ఆల్రెడీ శురువైనట. భద్రతా వలయంలో అయోధ్య 12,000 మంది మోహరింపు. నగరంలో 10,000 సీసీ కెమెరాలు, ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక నిఘా అంటూ ఒక వార్త. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ సారథ్యం, హోం, న్యాయ, సామాజిక న్యాయ, గిరిజన శాఖల కార్యదర్శులు సభ్యులట. 23న తొలిసారి భేటీ కానున్న కమిటీ మాదిగ తదితర వర్గాలకు న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం. కమిటీ వేస్తామని గతేడాది హైదరాబాద్ మహాసభలో హామీ ఇచ్చిన ప్రధాని మోడీ అంటూ ఎస్సీ వర్గీకరణ తీరా ఎన్నికల ముంగట ఈ వర్గీకరణ కార్యక్రమం అంటే ఎన్నికలు బయట బాగుంటది కానీ కమిటీ చేసి కాలయాపన చేయొద్దు, అది కరెక్ట్ కాదు. కృష్ణా ప్రాజెక్టు చేజారొద్దు, ఏ ప్రాజెక్టులోనూ కృష్ణా బోర్డుకు అప్పగించొద్దు, నీటి పంపకాలు తేలేదాకా అంగీకరించొద్దు. మంత్రి ఉత్తమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. లండన్ నుంచి సీఎం ఫోన్, పరిణామాలపై ఆరా. కేంద్ర ఆదేశాలకు ఒప్పుకోం, ప్రాజెక్టులు అప్పగింతకు అంగీకరించలేదు. బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి కృష్ణా నీళ్లు తగ్గాయి, వారికి మాట్లాడే అర్హత లేదని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే. ఇప్పటిదాకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అదే వార్త. అయితే ఇక్కడనేమో కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దు, ఏ ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పగించొద్దని లండన్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ నమస్తే తెలంగాణ ఏం రాసిందో చూడ్రి. కేఆర్ఎంబి పరిధిలోకి మన కృష్ణా ప్రాజెక్టులు బేషరతుగా అంగీకరించిన రేవంత్ ప్రభుత్వం అట. ఏం చేయాలి మరి దీన్ని, ఈ పత్రికను? ఇది కనీసం పొరగా లేరకపోతే పిఎత్తి తందుకన్నా పనికొస్తుందా ఈ పత్రిక? వాస్తవమైనటువంటి వార్త గిది, వక్రీకరించి రాసిన వార్త గది. కృష్ణా ప్రాజెక్టు చేజారకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించరాదని అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ శుక్రవారం మంత్రి ఉత్తమ్తో ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 15న న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం అనంతర పరిణామాలపై ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాల అధికారులతో ఆయన జరిగిన ఆ సమావేశంలో గెజిట్ ప్రకారం కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్ ను కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. వారం రోజుల్లోగా ప్రాజెక్టుల అప్పగింత కోసం లాంఛనాలు పూర్తి చేయాలని, నెల రోజుల్లో అప్పగింత పూర్తి కావాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు ఇంకా తేలలేదని గుర్తు చేసింది. సాగునీటి అవసరాల రీత్యా కృష్ణా జలాలను 50-50 రేషియోతో పంచాల్సిందేనని, ఈ పంపకాలపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పంచాయతీ ఇట్లా ఉండి మేము అప్పగించం ఇప్పుడు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అప్పుడే బేషరతుగా అప్పగించడం నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. కథ ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయట. వారంలో లాంఛనాలు, నెలలో అప్పగించాలి. సమావేశం మినిట్స్ విడుదల చేసిన కేంద్రం బోర్డు అంగీకరిస్తేనే ప్రాజెక్టుపై అధికారులను అనుమతించాలని సిఆర్పీఎఫ్ కు ఆదేశాలు. పురోగతిపై 15 రోజుల్లో మరోసారి భేటీ జరగబోతా ఉన్నారట. అప్పుడే అప్పగించారని వీళ్ళు చెప్తా ఉన్నారట. అసలు కథనేమో ఇది. పైసల కోసమే ప్రాజెక్టులు, ప్రజలను తాకట్టు పెట్టి 2 లక్షల కోట్ల అప్పులు, అద్భుతాలు చేస్తున్నట్టు భ్రమలు కల్పించారు. కాళేశ్వరం అవినీతి బాధ్యులను వదిలిపెట్టాం. సీతారామ ప్రాజెక్టులోను భారీ స్కామ్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతారామలో 8,000 కోట్లు పెట్టినా ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలే, ఒక్క ఎకరం కూడా వారలేదట. కేంద్రం చేతిలో సాగునీటి ప్రాజెక్టుల కేఆర్ఎంబి పరిధిలోకి సాగర్, శ్రీశైలం వెళ్తే రాష్ట్రానికి నష్టం. ఇది రాష్ట్రానికి ఆత్మహత్య సదృశ్యమే. గతంలోనూ కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది, కేసీఆర్ వ్యతిరేకించారు. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తాడు మీకు అర్హత లేదు, మాట్లాడే అర్హత. మీరు ఎట్టి పరిస్థితిలో ఈ టాపిక్ లో అర్హత లేనే మీకు. ప్రాజెక్టును అప్పగిస్తే కష్టాలే, నీటి పంపకాలు తేలకుండా అప్పగింతతో నష్టం. పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసికి తాళమే. విద్యుత్తుకు ఇబ్బందులేనని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎట్టి రాష్ట్ర ప్రభుత్వం గిట్లుంటే అప్పగించిరని రాసుకొస్తుండు వాడు. బీజేపీ వర్గీకరణ అస్త్రం. లోక్సభ ఎన్నికల్లో మాదిగల ఓటు బ్యాంక్ కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలేసుకుంటా ఉన్నారట. మేత మిల్లర్లకు వాత సర్కార్కు, మేత మిల్లర్లకు వాత సర్కార్కు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు భారీ వడ్డీ మోత. 5 ఏళ్లలో 9,966 కోట్లు, 4,983 కోట్లు అదనపు భారమే. కస్టమ్ మిల్లింగ్ డెలివరీ ఆలస్యంతో తీవ్ర అప్పుల ఊబిలోకి. బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఉదాసీనత పర్యావసనం ఇది. నిరుటి బకాయిలే 42 లక్షల టన్నులు, విలువ 16,405 కోట్లు. ఇగో కేసీఆర్ చేసి తెరిచిన మరో దుకాణం ఇది. సీఎంఆర్ బకాయిలపై సర్కార్ కొరడ. మిల్లులో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. ఉమ్మడి నల్గొండలో 360 కోట్లు మొండికేస్తున్న బడా రైస్ మిల్లర్లు. సర్కార్ సీరియస్, సవాళ్లే వసూలే లక్ష్యం. సీఎంఆర్ అందజేయకపోతే మిల్లులను బ్లాక్ లో పెడతామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించినటువంటి మాట. ప్రజలారా, మన కంట్రోల్ బియ్యం పైసలు ఇగో ఇట్లా కొల్లగొట్టిరు కేసీఆర్ గ్యాంగ్ అంతా. మూసీ అభివృద్ధికి బ్రిటన్ సహకారం. థేమ్స్ పాలక మండలి సభ్యులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్థానికులకు
అధిక లబ్ధితోనే ప్రాజెక్టు సక్సెస్. నదిలో నిరంతరం నీరుండేలా చూడండి, తీరం పొడవునా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి. రేవంత్ కు థేమ్స్ పాలక మండలి సలహా, 3 ఏళ్లలో 55 కిలోమీటర్ల సుందరీకరిస్తాం. విజన్ 2050లో భాగంగా చేపడుతున్నాం వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. పర్యటనలో రేవంత్ వెంటే మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా ఉన్నాడట. అచ్చా, దేశీయ హెపటైటిస్ ఏ టీకా వచ్చేసింది. హబీషూర్ను విడుదల చేసిన IIL విస్తృతమైన క్లినికల్ ట్రయల్స్ తర్వాత అందుబాటులోకి. కాలేయ ఇన్ఫెక్షన్లకు చెక్కట. ఇక పెట్టుబడులు రెట్టింపు. దావోస్లో 40,232 కోట్లకు ఒప్పందాలు. గత ఏడాది ప్రతిపాదనలకు రెట్టింపు. 4 రోజుల్లో 200 సంస్థలతో సంప్రదింపులు. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు. కొత్త ప్రభుత్వం చొరవకు కంపెనీల ప్రశంస. సీఎం రేవంత్ దావోస్ పర్యటన విజయవంతం. ఇక 500 దాటేశాయి. TSPSC చైర్మన్ సభ్యుల పోస్టులకు దరఖాస్తులు. పదవులకు తీవ్ర పోటీ. వివిధ రంగాల నిష్ణాతుల నుంచి భారీ స్పందన వస్తా ఉంది. జగన్ కేసుల్లో జాప్యమేలా? విచారణలో ఆలస్యం ఎందుకు? ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించాలా? సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు. తమకు సంబంధం లేదన్న కేంద్రం CBI, ఇంకెవరికి ఉంటుందని సుప్రీం ప్రశ్న. MP రఘురామ పిటిషన్పై విచారణ. పిటిషన్ను కొట్టేయాలన్న జగన్ లాయర్, సొలిసిటర్ జనరల్ది అదే మాట. తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం అంటూ ఒక వార్త. గట్టిగా బకాయిలు రాపడదాం. హౌసింగ్ బోర్డుకు 1000 కోట్లు భూ కొనుగోలుదారుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. మార్చి 31 కల్లా రికవరీ చేయాలని లక్ష్యం. స్వగృహ ప్లాట్ల ధరలు విక్రయాల కమిటీ. దిల్ హౌసింగ్ బోర్డు పరిధిలోని లిటిగేషన్ భూముల పరిష్కారానికి లీగల్ కౌన్సిల్ సమీక్షలో మంత్రి పొంగులేటి. ఇక దేవాదాయ భూమిలో రోడ్డు విల్లాల కోసం స్టేటస్ కోను ధిక్కరించి నార్సింగ్ మున్సిపాలిటీ అత్యుత్సాహం. మా బల్లబాట ఉందంటూ బలవంతంగా పనులు. 2 సార్లు అడ్డుకున్న దేవాదాయ శాఖ అధికారులు. కోర్టు ధిక్కారమే అవుతుందంటూ కలెక్టర్కు ఫిర్యాదు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరట. వాళ్ళ విల్లాలకు పోయేందుకు రోడట. ఇది ఆంధ్రజ్యోతి. శనార్థి తెలంగాణ. దిమ్మ తిరిగింది. పెట్టుబడుల దెబ్బకు డ్రామారావుకు చుక్కలు. 10 ఏళ్ల KTR ఫెయిల్యూర్స్. సుట్ కేస్ కంపెనీలతో 100 ఎకరాలు హంఫట్. నెలన్నరలో రేవంత్ సక్సెస్. 40,000 కోట్లు, 30,000కు పైగా కొలువులు. ఫస్ట్ టూర్ లోనే భారీ పెట్టుబడులు. రేవంత్ సర్కార్ దూకుడుతో BRS కు గుబులు. KTR గత దావోస్ పర్యటన ఖర్చు 13.22 కోట్లు. గతంలో KT రామారావు దావోస్ పర్యటనకు పోతే 13.22 కోట్ల రూపాయలు గాలిబోటలు వీళ్ళు తిని తాగేతందుకే ఖర్చు. 13,22,00,000 రూపాయలు. ఇదే ఇల్లది. ఇక రామన్ కథ బయటపడ్డది. ఏం చేయాలని అర్థమైతలేదు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నెలన్నర రోజుల పాలనకే BRS కు దిమ్మ తిరుగుతోంది. 10 ఏళ్ల పాటు KTR పెట్టుబడుల పేరుతో తెలంగాణ సంపదను దోచుకొని తిన్నది. అంతా ఇంత కాదు. విదేశాల టూర్ పేరుతో రూపాయలు కోట్ల డబ్బులు వృధా చేశాడు. ప్రతి విదేశీ పర్యటనకు తన అనుచరగణంతో వెళ్లి ఎంజాయ్ చేయడం మినహా డ్రామారావు తెలంగాణకు తీసుకొచ్చిన కంపెనీలు లేకపోవడం గమనార్హం. పేరుకు మాత్రం తన భజన మీడియాలో ఆహో పెట్టుబడులంటూ గప్పాలు కొట్టుకోవడంలో నంబర్ 1 గా నిలిచాడు. అయితే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనలో గతంలో ఎన్నడలేని విధంగా రికార్డు స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడం గొప్ప విషయం అని చెప్పాలి. ప్రతిపక్షాలు సైతం ఈర్ష్యపడేలా తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. 10 ఏళ్ల కాలంలో KTR తీసుకొచ్చిన కంపెనీలకు నేటికి లెక్కా పత్రం లేదు. కానీ విదేశీ పర్యటనలకు మాత్రం KTR అండ్ కోట్లు తగలేయడం గమనార్హం. సొమ్మొగరిది సోకు మరొకరిది అన్న చందంగా KTR సాగించిన విదేశీ పర్యటనల వెనుక దాగి ఉన్న రహస్యం అంతా ఇంత కాదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన పెట్టుబడుల దెబ్బకు డ్రామారావుకు పట్టబగలే సుక్కలు కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల KTR ఫెయిల్యూర్ కి నెలన్నర రోజుల రేవంత్ సక్సెస్ కు తెలంగాణ వచ్చిన పెట్టుబడులే తార్కాణంగా నిలుస్తా ఉన్నాయి. సూట్ కేస్ కంపెనీలతో KTR మోసం చేసిండు. ఆడికి పోతాడు, నువ్వు MOU కుదుర్చుకో. వాడు ఎందుకు పనికిరాడు అమెరికాలో? వాడు ఆ TRS పార్టీ కార్యకర్త. వానికి మొన్నదాకా అంగిరావు గతి లేదు. వానితో MOU కుదుర్చుకుంటూ వాడు పోయి ఫోటో బయటకి ఇచ్చిండు. వాడు ఎంతరా వాని బ్యాంక్ అకౌంట్ వారి కంపెనీ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి అంటే 2 లక్షల రూపాయలు ఉన్నాయి. వాడట 200 కోట్ల పెట్టుబడి పెడతాడు తెలంగాణలో. 2 లక్షలే ఉన్నాయి వాని 2,000 కోట్లు. 2,000 కోట్ల పెట్టుబడి పెడతాడట. అప్పుడు నేనే బయట పెట్టిన చూడరు. అది ఇటువంటి లంగ కంపెనీలతో KT రామారావు అప్పట్లో దందాలు పెట్టిండు. ఇక ఇప్పుడు ఓర్చుకుంటలేడు గింత పెట్టుబడులు వచ్చేసరికి. ఇక మూసీ ప్రక్షాళన దిశగా థేమ్స్ నది తరహాలో అభివృద్ధికి సీఎం రేవంత్ అడుగులు. నదీ నిర్వహణ అధికారులు నిపుణులతో భేటీ. 3.5 గంటల పాటు సమావేశం. మూసీ డెవలప్ పై సహకారం కోరిన సీఎం. త్వరలోనే హైదరాబాద్ కు నిపుణుల బృందం రాక. మోడీ భావోద్వేగం. సోలాపూర్లో PM ఆవాస్ యోజన ఇళ్లను అందించిన మోడీ చిన్నతనంలో తాను ఇలాంటి ఇంట్లో నివసిస్తే ఎలా ఉండేదో అని కన్నీటి పర్యంతం. 22వ తేదీన అందరూ ఇంట్లో రామజ్యోతి వెలిగించాలని పిలుపు. శ్రీరాముడి నిజాయితీని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పేసి మోడీ భావోద్వేగానికి గురైండు. చిన్నతనంలో నాకు ఇలాంటి ఇల్లు ఉంటే ఎలా బాగుండేది. ఇప్పుడు ఉండరాదు సార్. మరి ఇప్పుడు ఇల్లు తీసుకుని అలానే ఉండరు. ఎవడొద్దంటాడు, ఆ బాధ పోతుంది. గట్టిగా ఇరిగేషన్ శాఖను ధ్వంసం చేసిండు. 2-3 రోజుల్లో సీతారామ ప్రాజెక్టు
సందర్శనకు మంత్రుల బృందం 1500 కోట్ల ప్రాజెక్టును 2981 కోట్ల ఖర్చు. జాతీయ హోదా కోసం సరైన ఫార్మాట్ లో అప్లై చేయలే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోడిగా దేకో కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా ధ్వంసం చేశారని చాలా మంది గుండెలు చదివితే కేసీఆర్ అంటేనే ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ CEO వెల్లడి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్న పోటీకి నమస్తే తెలంగాణను కూడా పాల్గొనేటట్టు చేయడంలా ఇవి అందంగా తయారవుతుంది రోజు. 1996లో ఈ పోటీలను నిర్వహించిన భారత్ 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇవ్వబోతారట. ఇక బంగారు పల్లెం కాదు అప్పుల కుప్ప. చీకటి జీవోలతో రాష్ట్రాన్ని అప్పులో ముంచారు. 40,000 కోట్లు వడ్డీలకే పోతున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు బంగారు పల్లెంలో పెట్టామంటాడు. తెలంగాణ బంగారు పల్లెం కాదు అప్పుల కుప్ప అని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో జూపల్లి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలకులు 7 లక్షల కోట్ల అప్పులు చేశారని దానివల్ల 40,000 కోట్లు వడ్డీలకే పోతుందని తెలిపారు. గత ప్రభుత్వం చీకటి జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2 ఏళ్ల తర్వాత విమర్శిస్తే పసికందును విమర్శిస్తారా అని వాళ్ళు అన్నారని, మరి తమ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కాలేదని అప్పుడే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని, మిగతా గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన నిర్వహించామని చెప్పి జూపల్లి తెలిపారు. అప్పుల కుప్ప చేసి పెట్టిరాయా? కాగితపు జెండాలను ఇష్టానుసారంగా పడేయద్దు. రాష్ట్ర ప్రభుత్వాల కేంద్రం లేక త్వరలో గణతంత్ర దినోత్సవం వేళ కీలక సూచన చేసింది. ఇక లాలు తేజస్వికి ఈడీ సమాన్లు. భూములు తీసుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణ. మనీ లాండరింగ్ కేసులో విచారణ. UPA 1 హయాంలో లాలు కుంభకోణాలు చేసిందట. ఇప్పుడు ఈడీ సమాన్లు జారీ చేసింది. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభక్క భర్త మృతి. అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన బొడిగె గాలన్న మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. ఇవాళ వెంకటేశ్వరపల్లిలో అంత్యక్రియలు. పలువురు రాజకీయ నాయకుల సంతాపం. అక్షింతలపై విమర్శలొద్దు. శ్రీరాముడి అక్షింతల్లో రకాలు ఉండవు. దేవుడి అక్షింతలను రేషన్ బియ్యం అనడం సరికాదు. కాంగ్రెస్ నేతలు కోరితే బాస్మతి బియ్యాన్ని పంపుతాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. అటుగా TSPSC బోర్డు పోస్టులకు భారీగా దరఖాస్తులు. 600కి పైగా వచ్చిన అప్లికేషన్లు. దరఖాస్తు చేసుకున్న రిటైర్డ్ IAS IPS ప్రొఫెసర్స్ స్క్రూటినీ చేయనున్న అధికారులు మొదటిసారిగా దరఖాస్తుల స్వీకరణ. రాజకీయ ప్రమేయం లేని సభ్యులను చైర్మన్ నియమించే అవకాశం ఉంది. ఇక్కడ TSPSC చైర్మన్ సభ్యులను నియమించడానికి దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. కేసీఆర్ ఎవడు చెప్తే గాడే డైరెక్ట్ పోరా కూర్చోంటే కూర్చో. ఇప్పుడు అట్లా కాదు. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు పరిశీలించిన తర్వాతనే పెట్టాలనేది ఈ దరఖాస్తుల సారాంశం. ఇంకా నేటి మాట. ఎవరు నువ్వు ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి కూతలు కూస్తున్నావు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలేవని కాంగ్రెస్ ప్రభుత్వంపై కుక్కలను ఉసుగొలుపుతున్నావా? ఏ ఉద్యమంలో ఉన్నాయి నీ ఆనవాళ్ళు? ఉద్యమాల పేరు చెప్పి దోపిడికి పూనుకున్నప్పుడే మీ ఇజ్జత్ తీసేది ఉండే. కానీ స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం గమ్ము నిండిపోయాం. ఒక్కసారి నీ కళ్ళకు పట్టిన పొరను నీ మనసుకు పట్టిన మైలను కడుక్కొని చూడు. రాష్ట్ర ప్రజలు గతంలో మిమ్మల్ని హక్కున చేర్చుకున్న జ్ఞాపకాలు కనిపిస్తాయి. దొరల గడిపాలను మాకు పరిచయం చేసి తెలంగాణ సంపద దోచుకొని తరతరాలు తిన్నావడమని సంపద పోగు చేసుకున్నారు. 10 ఏళ్ల పాలనలో మీరు చేసిన అరాచకాలు భరించలేకనే మీకు ప్రతిపక్ష హోదా కల్పించారు. కానీ ఇలా హోదా కూడా మీకు దండగే అని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. TRS పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దండగే అని బాధపడుతున్నారు జనం. తెలంగాణలో కన్స్ట్రక్షన్ వర్సిటీ ప్రతి మండలంలోనూ స్కిల్ సెంటర్ పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ మహబూబ్ నగర్ లో ఏర్పాటు. ఊరూరా ప్రోగ్రామ్స్ అమలు చేస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఉమ్మడి జిల్లా వార్తలు ఇవాళ కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి ఇటు వెళ్దాం. దిశాపత్రిక వెళ్దాం. బాలరామయ్య దివ్య స్వరూప దర్శనం. చేతుల్లో బంగారు వర్ణపు విల్లు బాణం ఉండబోతా ఉందట. ఇక పోస్టులు 10, దరఖాస్తులు 900. TSPSC చైర్మన్ 9 మంది సభ్యుల పోస్టులకు ఫుల్ డిమాండ్. భారీగా వచ్చిన అప్లికేషన్లు అప్లై చేసుకున్న మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు BRS లీడర్లు అట. అబ్బా ప్రొఫెసర్లు పొరుగు రాష్ట్రాల వారు కూడా BRS లీడర్ అంటేనే కథం అయిపోయాయి. మళ్ళా మహిళ అంతే. ఆలస్యంగా అలర్ట్. కాషాయంలో ప్రక్షాళన. టార్గెట్ గా లోక్సభ ఎన్నికలు. అసెంబ్లీ జలక్ రిపీట్ కాకుండా వ్యూహాలు. డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా పావులు. రాష్ట్రంలో అగ్రనాయకుల పర్యటనలు జరగబోతా ఉన్నట. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ. MOUల విలువ 40,232 కోట్లు. దావోస్ వేదికగా ఇన్వెస్ట్మెంట్ల విలువ. రాష్ట్ర విభజన తర్వాత ఇదే హైయెస్ట్ రికార్డు. సీఎం నేతృత్వం వహించడం ఇదే ఫస్ట్ టైం. 200 కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ. సంస్థలు ఎన్నెన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నాయి చూడండి. అదాని గ్రూప్ ఎనర్జీ 12,400 కోట్ల పెట్టుబడులు. జిందాల్ స్టీల్స్ 9,000. గోడి ఇండియా 8,000. వెబ్ వర్క్స్ 5,200. అరెజాన్ లైఫ్ సైన్సెస్ 2,000 కోట్లు. గోద్రేజ్ 1,270 కోట్లు. టాటా గ్రూప్ 1,500 కోట్లు. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ 231 కోట్లు. వీళ్ళేమో పెట్టుబడులు.
రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు ఇవైతే ఇక రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు తరలించిన పెట్టుబడులు కేటీ రామారావు ఇప్పటిదాకా సీతారామ ప్రాజెక్టులోనే 20,000 కోట్లు. సోడిగా ఇలా దొరికితే ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడం అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యం సాధించగలం. సవాళ్లను హింస, ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘన. లండన్ పార్లమెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్. ఇక మిస్ వరల్డ్ పోటీలకు భారత ఆతిథ్యం. 28 ఏళ్ల తర్వాత హోస్ట్ గా ఇండియా. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 మధ్య పోటీలు నిర్వహించబోతా ఉన్నది. ఇక ఇరిగేషన్ లో అంతులేని దోపిడీ. ఖమ్మంలోని 2 ప్రాజెక్టుల్లో 20,000 కోట్లు స్వాహా. బీఆర్ఎస్ పాలనలో పరాకాష్ఠ అవినీతి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో 2 ప్రాజెక్టులు కడితే ఆ ఒక్క జిల్లాలోనే 20,000 కోట్లు మింగిరట కేసీఆర్ కుటుంబం. 20,000 కోట్లు. వడ్డీ చెల్లింపులపై కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ అంటే మితి పైసలే 40,000 కోట్లు కట్టాలి ఏడాదికి. 40,000 కోట్లు ఏడాదికి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అప్పు 7 లక్షల కోట్లు. మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసమే అదానితో ఒప్పందం చేసుకున్నామని చెప్పేసి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవన్నాడు. కళ్ళు తెరవాలి, ఇలా కళ్ళు వీకాలి. ఫస్ట్ హరీష్ రావు ఏమంటుండు, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవన్నట. వాళ్ళు కళ్ళు తెరుచుడు కాదు, ఆల్రెడీ కళ్ళు ఎర్ర చేస్తూనే ఉన్నారు. మీకు చుచ్చుబడుతుంది. ఇప్పుడు మీరు ఏడ దొరుకుతారు? నాకు తెలిసి హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీలో ఉండడు. భారతీయ జనతా పార్టీ కన్నా ఉత్తాడు శరణ్ కోరి. ఎందుకంటే వీళ్ళని పట్టుకుంటారని ఎరకైపోయిందిగా. ఉండడిగా ఏనాడో తన్నిపోతాడు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో 5 సభ్యులతో ప్యానెల్. తొలిసారిగా 23న మీట్. సెంట్రల్ గవర్నమెంట్ కీలక నిర్ణయం ప్రకటించిందట. ఇక సంక్షోభంలో సిరిసిల్ల. బతుకమ్మతో ఆగమాగం దెబ్బతిన్న కాటన్ పాలిస్టర్ పరిశ్రమలు. కాటన్ పాలిస్టర్ వస్త్రాల తయారీకి కేంద్ర బిందువుగా ఉన్న సిరిసిల్ల ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడే స్థితికి చేరుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్లకే కేటాయించింది. ఆర్డర్లు తొందరగా ముగించాలని ఆసాంలో ఒత్తిడి పెట్టడంతో నేతన్నలు కాటన్ పాలిస్టర్ తయారు చేసే పరికరాలను తొలగించి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అమర్చారు. ఫలితంగా ఇక్కడి నుంచి క్లాత్ తయారీ బంద్ అయిపోయింది. వ్యాపారవేత్తలు మరో చోట ఆర్డర్లు తీసుకున్నారు. ఇప్పుడు బతుకమ్మ చీరల తయారీ ముగిసింది. పాలిస్టర్ వస్త్రం తయారు చేసిన మార్కెటింగ్ లేక గోడౌన్స్ లో లక్షల మీటర్లు ఇది చేసిండు. దీని పని సిరిసిల్ల పని అసలు కథకి ఇది. ఐరన్ లెగ్ శాస్త్రీలు వీళ్ళంతా. కేటీ రామారావు, హరీష్ రావు, కవిత, కేసీఆర్ ఐరన్ లెగ్ వీళ్ళు. వీళ్ళ జీవితం మొత్తంలో ఒక సంస్థను బాగు చేసింది లేదబ్బా. మీరు చూడండి, ఇట్లా బతుకమ్మ సీరలు పెట్టి వీళ్ళ బతుకులు ఆగం చేసిండు. పోనీ బతుకమ్మ సీర కావాలని ఏ ఆడబిడ్డనన్న రోడ్డుకి ధర్నా చేసిందా? మాకు బతుకమ్మ సీరలు ఇవ్వాల్సిందే, మేము కట్టుకొని ఆడాల్సిందే అని. ఇదో దందా కేటీ రామంది. జమిలీ కమిటీని రద్దు చేయండి అని చెప్పి 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యదర్శికి లేఖ రాసిండు ఏఐసిసి చీఫ్. రామోజీ ఫిలిం సిటీలో తెగిన రోప్వే. అమెరికా వ్యాపారవేత్త మృతి, డైరెక్టర్ కు గాయాలు. విస్టేక్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అపశృతి. రామోజీ ఫిలిం సిటీలో తెగిన రోప్వే తెగిందట. ఇది మరి ఈనాడులో ఉందా? ఈనాడులో రోప్వే తెగినట్టు లేదుగా. అచ్చా, ఈనాడు రామోజీ ఫిలిం సిటీలో జరిగిన విషయమే ఈనాడుకు తెలియదు. ఇక దేశంలో ఉన్నాయి అన్ని రాసుకొని వస్తాడు ఆయన. టాజ్కి బాత్. మనం ఎలా బ్రతకాలంటే మన చావుని చూసి శ్మశానం కూడా ఏడవాలి. మన పాడమేయడానికి జనం పోటీ పడాలి. ఎలా బ్రతకాలో ఎవరిని అడగకు. ఒంటరిగా నీ ఆలోచనలతో బ్రతికే మార్గం నేర్చుకో. నిన్ను విమర్శించే వాళ్ళని నీవు పట్టించుకోకు. వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేవు. విమర్శలు వస్తున్నాయంటే నీ విలువ పెరుగుతుందని అర్థం చేసుకో. ఒకరిని నమ్మి ఏ పని అప్పజెప్పకు. బ్రతుకు భారమైనప్పుడు మనస్సును ఓదార్చడం నేర్చుకో. తక్కువ మాట్లాడి ఎక్కువ వినడం నేర్చుకో. నిశ్శబ్దాన్ని మించిన ఆయుధం లేదు, పుట్టదు కూడా అని చెప్పి వికారాబాద్ శేఖర్. మూసీ ప్రక్షాళన థేమ్స్ మోడల్. లండన్లోని థేమ్స్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి థేమ్స్ రివర్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో భేటీ. త్వరలోనే నగరానికి నిపుణుల బృందం 3 గంటల పాటు సాగిన సమావేశం. 40,000 కోట్ల పెట్టుబడులు దావోస్ లో మెరిసిన తెలంగాణ. 35,000కు పైగా తెలంగాణలో కొలువులు. ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణ వైపే. ఇన్వెస్ట్మెంట్ల ఆకర్షణలో రాష్ట్రం సరికొత్త రికార్డ్. దావోస్ లో తెలంగాణకు పెట్టుబడుల వర్షం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అదానితో సుముఖత. గోడి ఇండియా భారీ ప్రాజెక్టు 8,000 కోట్లు. తెలంగాణలో పంపుడు స్టోరేజీ ప్రాజెక్టు 9,000 కోట్లు. గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ వెబ్ వర్క్స్ 5,200 కోట్లు. భారీ పెట్టుబడులకు గోద్రేజ్ కంపెనీ ఆసక్తి చూపిస్తా ఉంది. ఈ సన్నాసి దరిద్రుడు కేసీఆర్ పరిపాలన పోయిన తర్వాత ఇప్పుడు 10వ పరకో ఇక్కడ పెట్టుబడి పెడతానికి వస్తున్నారు. అప్పుడే కేటీ రామారావు నాకెంత ఇత్తో ఈడ పెడితే ఈ డ్రామా కదా, ఈ దందావాది. అయోధ్య ముహూర్తం 84 సెకండ్లు. అప్పుడే అనేక శుభకార్యాలకు శ్రీకారం. పెళ్లిలు, జనాలు, వ్యాపారులకు ముహూర్తాలట.
ఉన్నత విద్యా మండలి చైర్మన్గా లింబాద్రి కొనసాగింపు. ప్రభుత్వం ఉత్తర్వుల జారీతో ఊహాగానాలకు తెర పడిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కోకాపేటలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న జస్విత కన్స్ట్రక్షన్ మోసాలంటూ ఒక వార్తను చూస్తాను. ఇక ఇంటి కోసం కలగన్నాను, ఒక్కసారిగా ఉద్వేగానికి గురైన ప్రధాని. పీఎం ఆవాస్ యోజన ప్రారంభంలో మోడీ 22 ఇళ్లలో రామజ్యోతిని వెలిగించాలని ఆయన పిలుపునిచ్చిండు. ఇరిగేషన్లో భారీ స్కామ్. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు గుడిసెలలో వెలిగించినా ఏం కదా, మరి అది చెప్పలే. ఇల్లు లేని వాళ్ళు గుడిసెలు ఉంటే గుడిసెలు, చెట్లు ఉంటే చెట్ల కింద వెలిగించురి. ఇరిగేషన్లో భారీ స్కామ్. 94,000 కోట్లు ఖర్చు చేసి ఎవరికి నీరిచ్చారు? 18,000 కోట్లు ఇంట్రెస్టులు, ఇక 9,000 కోట్ల అప్పులు. అన్పేడ్ బిల్స్ ఇరిగేషన్ లో భారం. రాష్ట్రానికి చుక్క నీళ్లు తీసుకురాలే. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. కృష్ణా గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక అదానిని సీఎం కలిస్తే తప్పేంటి? పారిశ్రామిక ప్రగతి కోసమే ఒప్పందం. ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్, హరీష్ రావులు. బీజేపీతో అంటగాగిన పార్టీ బీఆర్ఎస్. హామీల అమలు కట్టుబడి ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి. బాగుండదని మేమే వద్దంటున్నాం. మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు. వాళ్ళే వద్దా అంటుంటే వద్దని చెప్తా ఉన్నారు. ఇంకా అదానిని సీఎం కలిస్తే, అదానిని ఈయన కలిసిండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు కలిసిండు. ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం ఖచ్చితంగా. చూడండి మీరు, అయోధ్య రాముడి దివ్య రూపం ఇదిగో. ఈ రామోజీ ఫిలిం సిటీలో కూలిపోయిన దివ్య రూపం చూపెట్టాడు ఈయన. ఎస్సీ వర్గీకరణకు కమిటీ నియమించారు. మూసీ పునరుజ్జీవనానికి థేమ్స్ ప్రణాళిక. కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాంల పైకి అనుమతి. నెల రోజుల్లో శ్రీశైలం సాగర్లో 15 అవుట్లెట్లను అప్పగించాలి. జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం మినిట్స్ లో పేర్కొన్న కేంద్రం. ఆ అవుట్లెట్లు అప్పగిస్తామని హామీ ఇవ్వలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతతో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టంటూ మీరేముంచిరు? ఇంకా అసలు హరీష్ రావు గారు నువ్వు ఇంకోసారి నోరు తెరకు. నీవు, నీ బామ్మర్ది, నీ మామ ఎవ్వరు కూడా తెలంగాణ అనే పదం మాట్లాడడానికి అర్హత లేదు. ఇక మీకు ముందు చూపు లేకుంటే ముప్పే. గ్యారంటీ రుణాలపై గరిష్ట పరిమితిని నిర్దేశించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ కీలక సూచనలు చేసిందట. చిన్నప్పుడు నాకు ఇలాంటి ఇల్లుంటే బాగుండు అని చెప్పి పిఎం అనుకుంటా ఉండట. ఒక్క నెల రోజులు నన్ను ఉంచురాయా సార్ని, కళ నెరవేరుతుంది. 21వ తేదీన లొంగిపోవాల్సిందే. ఆ గడువును పొడిగించాం. బిల్కిస్ బాను కేసు దోషులకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం. కోవింద్ కమిటీని రద్దు చేయాలి ఖర్గే. ఇది ఇట్లుంటే ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూడుర్రి. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే మన హక్కులు కృష్ణార్పం అయిపోయినాయట. అన్ని పత్రికలేమో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని రాస్తే కృష్ణార్పం అయిపోయినాయి అని చెప్పి ఈమె రాసుకొచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు అంటూ నీకు ఏ మాత్రం సిగ్గు అనిపించలేకుండా హరీష్ రావు. ఇంకా నువ్వు మాట్లాడంటే సిగ్గు తక్కువ, సిగ్గులేని మాటలు అవి నువ్వు మాట్లాడేటివి హరీష్ రావు. తెలంగాణపై జలకడ్గమట. ఎంత దోషిండరికైనా అత్యంత అవినీతి మంత్రుల్లో హరీష్ రావు నంబర్ 1 అవినీతి పరుడు. ఇప్పుడు ఈ సీతారామ ప్రాజెక్టు కాడ 20,000 కోట్ల కుంభకోణం మీద మాట్లాడు. కాళేశ్వరం ఎందుకు కుంగిందో మాట్లాడు. బ్యాంకర్లు పోయి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారో మాట్లాడు. ఈ భూములు దొంగ జీవోలు పెట్టి 59 జీవో కింద కొల్లగొట్టిన భూముల మీద మాట్లాడు. అజీజ్ నగర్ కాడ నీకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చిందో అది చెప్పు. ఇవి చెప్పాడు. కాళేశ్వరము, జలఖడ్గము, ఇదా బంజే ఈ దుకాణాలన్నీ కాంగ్రెస్ బీజేపీ నయవంచన చేస్తున్నాయట. ఈయన హరీష్ రావు చెప్తున్నాడు సిగ్గు లేకుండా. ఇంకా బాలరాముడి చిద్విలాసం. ఇది ఇట్లుంటే ఇగో అదానిని అడుగు పెట్టనీయలేదట వీళ్ళు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు అదానిని రండి సార్, ఒక్కరిద్దరు రండి జరా, మీరు కూడా చూడాలి, సాక్ష్యం మీరే ఉండాలి. అదానిని రండి. అదానిని కేటీఆర్, కేసీఆర్ ఉన్నప్పుడు రానియలేదట, అడుగు కూడా పెట్టనీయలేదట. ఇదేం సార్? ఇది ఫోటో చూసిరా సార్? ఎవరెవరు సార్ వీళ్ళు? అవునా? గీళ్ళు ఎవరు సార్? గీళ్ళు ఈ మనుషులు ఎవరు? కేటీఆర్ అదానే కదా? కేటీఆర్ అదానే కదా. మేము అడిగే పెట్టనీయలేదని వీళ్ళు చెప్తున్నారు సార్. ఏంలా ఇగో నమస్తే తెలంగాణ పత్రికలో చూడు, అదానిని అడుగు పెట్టనీయలే. చూడిగా ఎవరి దాంట్లో ఎవరు అడుగు పెట్టినట్టు మరి? ఇప్పుడు ఇగో గింత లంగా పేపర్ సార్ ఇది. అక్కడ అదానీ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకుంది. అప్పుడు ఈ కేటీ రామారావు ఉన్నప్పుడు పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే వీళ్ళు మిగతాదిగా సరిపోతుందని. ఇప్పుడు పెడతారు. వాళ్ళు అదానిని అడుగు పెట్టనీయలేదట, ఇప్పుడు పెట్టనిత్తురు అంటుండు.
ఇగో ఈ పత్రిక సార్, నమస్తే తెలంగాణ పత్రిక అంటారు దీన్ని. మీకైతే అర్థమైంది కదా ఇది సార్? మేము తీసింది కాదు కదా, ఈ గూగుల్లోనే ఉంది. ఈ కేటీ రామారావు పెట్టుకున్న ఫోటోలు ఇవి. ఇగో ఇది ఈయన పెట్టుకున్నది, ఇగో కాక. ఇగో గిది సార్ వాళ్ళ కథ. ఇక్కడికి పోయి ఇగో రేవంత్ రెడ్డి గారు పోయో ఎంఓఎల్ కుదుర్చుకున్నాడు, సంతకాలు పెట్టుకుని. ఇగో వీళ్ళేమో గిలాసాలు చేసాను కొట్టుకొని తాగి కూర్చున్నారు. ఇగో గిది కథ. నమస్తే తెలంగాణలో రాసిన వార్తలు సార్. ఇగో గిట్లుంటాయి ఇలా. మూసీ అభివృద్ధికి థేమ్స్ ప్లాన్, లండన్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును పరిశీలించిన సీఎం రేవంత్. ఎప్పుడన్నా చదువుతారా సార్ మీరు పేపర్లు? ఏమేమి పేపర్లు చదువుతారు? ఏది దొరికితే అది. ఏబిసిడి ఎస్సీలో సమాన వాటాపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిరు. వేడుకకు వచ్చి శాశ్వత వీడుకోలు. విస్టెక్స్ వ్యవస్థాపకుడు సంజయ్ షా దుర్మరణం. అబ్దుల్లాపూర్ మెట్లో ఈవెంట్లో ప్రమాదం. ఇవరు చూడు సార్, రామోజీ ఫిలిం సిటీలో ప్రమాదం అయితే అబ్దుల్లాపూర్ మెట్లో ఈవెంట్లో ప్రమాదం జరిగిందని రాశారు. చూడు ప్రమాదం ఏడైంది? రామోజీ ఫిలిం సిటీలో. రామోజీ ఫిలిం సిటీ అని రాస్తే ఆయనకు ఇబ్బంది అవుతుంది కదా రామోజీరావు గారికి. ఇగో 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 రామోజీ ఫిలిం సిటీలో తెగిన రోప్వే, చచ్చిపోయింది ఆడ. అబ్దుల్లా పేరు మెట్టుకాడ చచ్చిపోయిందని రాసింది. ఇగో ఇక ఇట్లుంటుంది అన్నట్టు దీని వార్తలన్నీ. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్టు, అప్పు చేసి ఆటో కొన్న. మరి ఓకే రైట్, ఈ రైతులంతా ఆత్మహత్య చేసుకుంటారు, డ్రైవర్లంతా ఆత్మహత్య చేసుకుంటారు కదా, మన కార్ డ్రైవర్ ఎందుకు చేసుకుంటలేడు? మన కార్ డ్రైవర్కి ఏ కష్టాలు లేవా? ఎరికేగా కార్ డ్రైవర్ ఎవరు? సారథి. గది కథ. ఇగో ఈ రకంగా